త్రిత్వమా ఏకత్వమా? ఈ పాఠాన్ని మనం ఆలోచిద్దాం. త్రిత్వమా ఏకత్వమా? దేవుని పిల్లరా, సహజంగా మనుషుల మాటలను నమ్మడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు. మనిషి పైన ఆధారపడుతూ ఉంటాడు. మనిషి చెప్పిందే నిజమన్న అపోహలో బ్రతుకుతూ ఉంటాడు. కానీ దేవుడు బైబిల్లో పదే పదే చెబుతున్న మాట, మనిషి తన స్వార్థానికి నిన్ను వాడుకుని నిన్ను మోసం చేస్తాడు. తన స్వప్రయోజనాల కోసం నిన్ను మోసం చేసే అవకాశం మనిషి దగ్గర ఎక్కువగా ఉంది. కనుక నన్ను నమ్ము అని దేవుడు చెప్తాడు. నన్ను అనగానే నా వాక్యాన్ని నమ్ము అంటాడు. వాక్యంలో ఉన్నదాన్నే నువ్వు గ్రహించాలి. వాక్యంలో ఉన్నదాన్నే సత్యంగా పరిగణించాలి. వాక్యంలో ఉన్నదాన్నే తీసుకోవాలి. కానీ ఈరోజు క్రైస్తవ్యం ఎలా తయారైంది అంటే, మా పాస్టర్ గారు చెప్పారు కనుక నిజం, మేము వెళుతున్న చర్చిలో అందరూ ఇదే చేస్తున్నారు కనుక ఇదే నిజం అన్నట్టుగా ఆ సంఘ క్రమానికో లేదంటే ఆ సంఘంలో చెబుతున్న సేవకుడి మీద ప్రేమతోనో వాళ్ళు అబద్ధాలు చెబుతున్నా నమ్మే పరిస్థితికి దిగజారిపోయారు. ఈ పాఠాన్ని ఎందుకు వేసామంటే, త్రిత్వమా ఏకత్వం అంటే అర్థం ఏంటంటే, బైబిల్లో మనకి యెహోవా తండ్రి కనపడతాడు. పాత నిబంధన నుంచి యేసుక్రీస్తుల వారు కనపడతారు. పరిశుద్ధాత్మ దేవుడు కనపడతాడు. ఈ ముగ్గురు బైబిల్లో మనకు ఉంటున్నప్పుడు చాలామంది వాదన ఏంటంటే, ముగ్గురు ఒక్కరే, ముగ్గురు వేరు వేరు కాదు అంటారు. అంటే వీళ్ళ వాదన ఏంటంటే, ముందు తండ్రైన దేవుడుగా ఉన్నాడు యెహోవా, ఆ తర్వాత యేసుక్రీస్తుల వారుగా ఆయనే మారాడు, ఆ తర్వాత అవసరతను బట్టి పరిశుద్ధాత్మ దేవుడుగా మారాడు. ఒక్క దేవుడే 3 రూపాల్లో మన ముందుకు వచ్చాడు అని మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇంతకీ వీళ్ళు ముగ్గురు ఉన్నారా లేదా ముగ్గురు ఒక్కరా? అదే పాఠం. త్రిత్వమా ఏకత్వమా అంటే అర్థం ఏంటంటే, ముగ్గురా ఒక్కడా? ఇది మనం ఆలోచించుకోవాలి. బైబిల్లో చూడాలి, బైబిల్ అంతా తిరగాలి, నేర్చుకోవాలి. సహజంగా క్రైస్తవ్యంలో ఎక్కువగా వినబడుతున్నది ఏంటంటే వాదన, ముగ్గురు దేవుళ్ళు మనకు లేరు, ఒకటి దేవుడు, ఒక దేవుడే ముగ్గురుగా రూపాలు మార్చుకున్నాడు అనేది ఎక్కువ మంది నమ్ముతారు. సహజంగా మనిషికి ఉన్న ఆలోచన ఏంటి చెప్పండి? ఎక్కువ మంది దేని నమ్మితే అదే నిజం అనుకుంటాడు. అంతే కదండి. మోసపోయేటప్పుడు కూడా, మోసం చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, నాతో 1,00,000 రూపాయలు కట్టావనుకో 20 రోజుల్లో 5 లక్షలు అవుతుంది అంటాడు. దీన్ని మనం ఎందుకు నమ్ముతావు? ఆడొక్కడు చెప్తే నువ్వు ఒక్కడే అనుకుంటున్నావా? నీకంటే ముందు 200 మంది కట్టారు అంటాడు. అప్పుడు ఎలా ఉంటుంది మనసుకి? ఆహా, ఇదేదో రైటేనేమో, నేను తెంగరోడిని అయితే ఆ 200 మంది తెంగరోళ్ళు ఏంటి? అంతే కదండి. వాళ్ళు కట్టారు అంటే నేను కూడా కట్టొచ్చు అన్నమాట. అంటే నువ్వు దేన్ని బట్టి బేస్ అయ్యావు? ఇప్పుడు దేన్ని బట్టి బేస్ అయ్యావు? సంఖ్య, జనసంఖ్య. ఎక్కువ మంది కట్టారు కనుక నా డబ్బులు ఎక్కడ పోతాయిలే, నేను కట్టేస్తాను. ఆ 200 మంది మోసపోయిన తర్వాత మనం కూడా మోసపోయాం అనుకోండి, అప్పుడు మన మనసుకి ఎలా ఉంటుందని, నా ఒక్కడే పోనీయట్లే. చూసారా? ఎప్పటికీ మారడండి మనిషి. అంటే నిజం అనేది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా సత్యం అనేది ఒకటి ఉంటుంది. అది ఏంటో తెలుసుకోకుండా మనుషులపైన ఆధారపడుతున్నాడు. ఎక్కువ మంది నమ్ముతున్నారు కనుక అదే నిజం అనుకుంటున్నాడు. తప్పండి. బైబిల్ మన చేతుల్లో దేవుడు పెట్టింది, ఎక్కువ మంది ఏది నమ్మితే నువ్వు దాన్ని నమ్మమని కాదు. బైబిల్లో ఏదుందో అది నమ్ము. బైబిల్లో దేవుడు ఏది రాయించాడో అది నమ్ము. లేదా మా పాస్టర్ గారు చెప్పారు, మా పక్కింటి వాళ్ళు చెప్పారు, పొరుగింటి వాళ్ళు చెప్పారు, అలాగట్టు కదా ఇలాగట్టు కదా, ఇగో ఇలాంటి వాళ్ళు అందరూ వస్తారు అనే దేవుడు ముందుగానే గ్రహించి బైబిల్ రాయించి నీ చేతుల్లో పెట్టాడు. నువ్వు వాళ్ళ మాట వద్దు, వీళ్ళ మాట వద్దు. ఏ మాట తీసుకోవాలి? బైబిల్ మాట తీసుకో, దేవుడు మాటలు తీసుకో. ఏమంటే ఎక్కువగానండి క్రైస్తవ్యంలో వినబడే ఒక పదం అండి, త్రియాక దేవుడు. అన్నారా? ఏ దేవుడు? బైబిల్ ఎక్కడ నాకు మీకు ఆ పదం కనపడిందండి? నేను చాలాసార్లు బైబిల్ చదివానండి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు చదువుతాను, ఎక్కడ కనపడలేదు నాకు. మీకు ఎక్కడైనా కనపడిందా? కనపడదు. కానీ దేవుడు అనేసరికి వాళ్ళు ఏమంటారు?
త్రీ ఏక అంటే ముగ్గురు ఒకటే. బైబిల్ ఎక్కడ ఉండదు అది, వాళ్ళు చెప్తారు. దాన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్మలేదనుకోండి మనం ఎవరో ఇప్పుడు క్రైస్తవ వ్యతిరేకులు, వాళ్ళ దగ్గరికి రానివ్వకండి. ఇదొకటి మన మీద. నిజంగానండి, మొన్న చెప్పాను కదా, నేను ఎక్కడో పాఠంలో చెప్తూ సన్మానం చేసినప్పుడు రాదు కిక్కు, ఎప్పుడు వస్తుంది? తిట్టాలి శుభ్రంగా. ఇప్పుడు ఇవి లైవ్ వెళ్తుంది కదండి, ఈ వీడియో వెళ్ళిన తర్వాత తిడతారండి కింద మనల్ని. అవే మనకి ఫలాలు, అవే మనకి ఆశీర్వాదాలు. ఎందుకంటే నా నిమిత్తము, సువార్త నిమిత్తం కానీ వాక్య నిమిత్తం కానీ జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు పలికితే ధన్యులు అవుతాం, పలకకపోతే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ధన్యత మనకి రాదు అంటే ప్రజలు ఖచ్చితంగా మనల్ని ఏం చేయాలి? తిట్టాలి. మనం అడిగి మరీ తిట్టించుకోవాలి. మనం ఎలాంటి వాళ్ళు? తిడితే పని చేయం. నన్ను ఎవరో ఏదో అన్నారు, నేను ఇంకా పని చేయను, నేను అక్కడికి రాను. ఇదేంటండి, ఇది రివర్స్లో ఉంటాం మనం. మనకి వాక్యం అర్థం కాక. నింద గొప్ప భాగ్యం మనకి తెలుసా? నింద భాగ్యం. దేవుడి కోసం నిందించుకోవటం ఇంకెంత భాగ్యం అండి. ఇప్పుడు మనం సత్యం చెప్తాం, ఎక్కడ నేను లేని మాటలు చెప్పను, కాని మాటలు చెప్పను, నా సొంత మాటలు చెప్పను, అన్ని బైబిల్లో చూపిస్తాను. అన్ని బైబిల్లో చూపించినా తిడతారు వాళ్ళు మనల్ని. వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళు తప్పు కదండి, వాళ్ళ ముందటి తరాల్లో ఒక అబద్ధాన్ని వాళ్ళ బుర్రల్లో పెట్టేశారు. ఆ అబద్ధానికి దగ్గరికి మనం నిజం పట్టుకెళ్ళేసరికి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారంటే తట్టుకోలేకపోతున్నారు, నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. జయశాలి గారు ఒక మాట చెప్పేవారు, నాయనా నేను బైబిల్ పట్టుకుని ప్రపంచం మధ్యలోకి వచ్చిన తర్వాత ప్రజల పరిస్థితి ఎలా మారిపోయింది అంటే, చీమలు కానీ పురుగులు కానివ్వండి వర్షాకాలం ఒక రాడ్ కింద ఉండిపోతాయి, మట్టిలో రాయి కింద చక్కగా ఉండిపోతాయి అవి. ఎవరన్నా ఇలా రాయి ఇలా తీశారనుకోండి, వాటి మీద వెలుగు పడుతుంది, వెంటనే అక్కడ ఉన్న చీమలను ఏమైపోతాయి? పురుగులు ఏమైపోతాయి? చల్లా చెదిరైపోతాయి. అప్పటి వరకు అది అడ్డుగా ఉంది, తీసేసేసరికి కంగారు అయిపోయి అక్కడ సర్దుకుంటూ వెళ్ళిపోతాయి. సత్యాన్ని సమాధి చేసిన ఈ ప్రపంచానికి, క్రైస్తవ ప్రపంచానికి సత్యాన్ని పట్టుకుని వచ్చాను ఆయన నేను, అందుకే వీళ్ళందరూ పురుగుల్లా చెదిరిపోయి నన్ను తిడుతున్నారు అన్నాడు. నిజమండి అది. ఇప్పుడు త్రిత్వమా ఏకత్వమా, ముగ్గురు దేవుళ్ళ ఒక దేవుడా అంటే బైబిల్లో ఎక్కడా త్రియాక దేవుడు అన్న పదం లేదు. పోనీ ఇంకోటి చెప్తానండి, మీరు బైబిల్ చాలా సంవత్సరాలకి ఇక్కడ బైబిల్ నేర్చుకుంటున్నారు కదా, మీకు ఒక చిన్న విషయం చెప్తాను బైబిల్ని బట్టి. అంటే బైబిల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలన్న పాఠం నేర్చుకున్నాం కదా మనం. వెరీ గుడ్. బైబిల్ మనకు అర్థం కావాలంటే మొదట మనం ప్రామాణికంగా తీసుకోవాల్సింది ఏంటని చదువుకుంటాం మనం. ఆ పాఠంలో మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి? కాలం. అంతే కదండి. కాలాన్ని బట్టి బైబిల్ని అర్థం చేసుకుంటేనే బైబిల్ అనేది అర్థమవుతుంది. కాలాన్ని బట్టి విడగొట్టుకోవాలి. ఎందుకంటే కాలాన్ని బట్టి విడగొట్టుకోవాలని, ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఒక చట్టం ఉంటుంది, కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి చట్టం ఏమైపోద్ది? మారిపోద్ది. తెలుసు కదా మీకు. పాత నిబంధనలో వ్యభిచారం అంటే ఒకటి, కొత్త నిబంధనలో వ్యభిచారం మరొకటి. పాత నిబంధనల హత్య వేరు, కొత్త నిబంధనల హత్య వేరు, మారిపోతూ ఉంటాయి. ఇది తెలియాలి మనకి. ఇప్పుడు నేను మాట్లాడుతాను దీన్ని బేస్ చేసుకుని. పాత నిబంధనలో దేవుడు వచ్చి నీతిమంతులతోనూ ప్రవక్తలతోనూ మాట్లాడా, లేదంటే దేవదూతలు వచ్చి మాట్లాడాయా? పాత నిబంధన అంతా దూతలు వచ్చి మాట్లాడాయి. జాగ్రత్తగా వినాలి. దూతలు వచ్చి మాట్లాడాయి అన్న సంగతి మీకు ఎలా తెలిసింది చెప్పండి నాకు. బాగా ఆలోచించి చెప్పండి. మీకు తెలుసు కానీ ఆలోచించుకోలేదు మీరు. మీకు ఎలా తెలిసి చెప్పండి దూతలు వచ్చినాయి అని. ఆయన అబ్రహాం గారేమో దేవుడు వచ్చాడు అంటున్నారు, మీరేమో లేదండి అబ్రహాం గారి దగ్గరికి దూత వచ్చింది అంటారు మీరు. మీకు ఎలా తెలిసి చెప్పండి నాకు. కొత్త నిబంధనలో సర్వసత్యములో పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్పాడు. అది అబ్రహాం గారికి తెలుసా? తెలీదు. జాగ్రత్తగా వినాలి, భలే వచ్చారు. పాత నిబంధనలో అబ్రహాం గారి దగ్గరికి వచ్చింది దేవదూత అని అబ్రహాం గారికి తెలీదు. మనకెలా తెలిసిందంటే పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధనలో మనకి చెప్పాడు. ఇప్పుడు పాయింట్ అడుగుతాను. ఈ విషయం చెప్పిన దేవుడు, ఈ విషయాన్ని సర్వసత్యం ద్వారా కొత్త నిబంధనలో బయలుపరిచిన దేవుడు, బాగా వినాలి ఇది. ఒకటే పాయింట్ అండి, ఇంకా అసలు నోరెత్తారండి. నేను ఇప్పుడు చెప్పే పాయింట్ గట్టిగా పట్టుకోవాలి మీరు. ఒకవేళ దేవుడు త్రియేక దేవుడైతే, అంటే తండ్రి అయిన దేవుడే యేసుగా మారి యేసే పరిశుద్ధాత్మ దేవుడిగా మారారనుకోండి, ఒక్క దేవుడే 3 రూపాయలు ఎత్తాడు అనుకోండి, కొత్త నిబంధన సర్వసత్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్తాడా చెప్పడా? చెప్పండి. ఇప్పుడు రావాలి ఎవడొస్తాడో త్రియేక దేవుడు అన్నాడు.
కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెబుతాడా చెప్పడా? చెబుతాడు. పోనీ సర్వసత్యం అనగానే పత్రికలు కదా, ఎక్కడైనా ఏ పత్రికలోనైనా దేవుడు తండ్రైన దేవుడే ముగ్గురుగా మారారు అని రాశాడా? మరి మీరు ఎలా నమ్ముతున్నారో నాకు ఏం అర్థం అవ్వదు. అసలు మీరు చెప్పేవాడు ఎలా చెప్తున్నాడో నాకు అర్థం కాదు. ఏమంటే బైబిల్ కాలేజీలు ఉన్నాయి, పెద్ద పెద్ద వేల మంది వచ్చే సంఘాలు ఉన్నాయి, లక్షల మంది ఫాలోవర్స్ అంటారు. మరి మీరు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకుండా తండ్రైన దేవుడు ముగ్గురుగా మారారని బైబిల్లో ఎక్కడా లేకుండా మీరు ముగ్గురు ఒకటే, త్రిత్వం కాదు, త్రియాక దేవుడు అని మీరు ఎలా చెప్తున్నారు? దేని మీకు బేస్ ఏంటి? అసలు మీకు ఆధారం ఏంటి? వాక్యపు ఆధారం లేకుండా మీరు ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు? అడిగినవాడు నేరస్తుడా? అడిగేవాడు అసత్య బోధకుడా? అడిగిన వాడి మీద నిందలేస్తారా? మీరు ఎలా చెప్తారు? కొత్త నిబంధనలో సర్వసత్యంలో ఎక్కడైనా త్రియాక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరిచాడా? వాక్యంలో ఎక్కడైనా ఉందా? ఒక లేఖనం తెమ్మనండి ఎవరినైనా. ఒక్క లేఖనమే అడుగుతున్నాను నేను. ముగ్గురు ఒక్కటే అని ఒక్క లేఖనం తెమ్మనండి ఎవరినైనా. ఎవరి దగ్గర ఉండదండి. గుడ్డిగా ఓ సిద్ధాంతం రాశారు, దాన్ని మనం నమ్మమంటారు, నమ్మకపోతే దొంగలం అంటారు మనల్ని. త్రిత్వమా ఏకత్వమా? ముగ్గురు ఉన్నారా? ముగ్గురు ఒకట అంటే బల్ల గుద్ది చెప్తుందండి బైబిల్. ప్రారంభం నుంచి ముగ్గురు ఉన్నారు. ప్రారంభం నుంచి. ముగ్గురు ఒకటి కాదు. ప్రారంభం నుంచి ఉన్నారు. చూపిస్తాను బైబిల్లో. ఈరోజు మీరు జాగ్రత్తగా వినాలి. ఇది త్రిత్వమా ఏకత్వమా అనే పాఠాన్ని కాస్త పైకి తీసుకెళ్ళి మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను. బాగా ఆలోచించాలి. ప్రారంభం నుంచి బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఆదికాండంలో దేవుడు మనుషులు చేయాలనుకుంటున్నాడు. ఓకే, మనుషులు చేయాలనుకుంటున్నప్పుడు మనుషులు ఎలా చేయాలనుకున్నాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున కదా. అప్పుడు ఏమని రాయాలి బైబిల్లో? దేవుడు నా పోలిక చొప్పున నా స్వరూపమందు నేనేం చేస్తాను? నరులను చేస్తాను అనాలి. ఒక్కడే ఉంటే, సృష్టికి ముందు నుంచి ఒక్కడే ఉంటే, మనుషులు ఎవరు లేనప్పుడు సృష్టి నుంచి మీరు అంటున్నట్టుగా ఒక దేవుడే అయితే నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరులను చేస్తాను అనాలి. కానీ బైబిల్ ఏమని రాయించాడు దేవుడు? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూడండి బైబిల్లో. ఆదికాండం 1వ అధ్యాయం 26. మన ఎవరుందండి అక్కడ? మనస్వరూపమందు మన పోలిక చొప్పున. ఎవరా మన? అసలు మనము అన్న పదం ఎప్పుడు ప్రయోగిస్తాం చెప్పండి మనం? అంతే కదండి. ఇప్పుడు ఇంట్లో వంట చేయాలనుకున్నప్పుడు, వంట చేసినప్పుడు ఏమంటే మనకేనా వంట అంటది ఆవిడ. అంటే అర్థం ఏంటంటే మనమైనా ఎవరైనా వస్తున్నారా అని. మనం అని ప్రయోగించిందంటే అర్థం ఏంటి అక్కడ? మనం అంటే కుటుంబం కదండి, ఫ్యామిలీ. మనకైనా వంట అంటది. మా ఇంట్లో ఎక్కువగా అడుగుతూ ఉంటుంది, మనకైనా ఎవరైనా వస్తారా? ఎవరు లేరా? మనమే. ఎవరైనా వస్తే నేను చెప్తాను. మన అంటే అర్థం ఏంటి? నేను ఒక్కడనే కాదు, నాతో పాటు చాలామంది ఉన్నారు. మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం అంటే, నరుడు అన్నవాడు లేక మునుపు నుంచే ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు ఎవరున్నారు? మనం అంటున్నాడు. ఎవరా మనం? తండ్రైన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. నేను చాలా సంవత్సరాల క్రితం మాట్లాడానండి. తండ్రి ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఇండివిజువల్ సింగిల్గా గంట సేపు వివరించుకుంటూ వెళ్ళాను. యూట్యూబ్లో ఉంటాయి, వినండి. వీళ్ళు ముగ్గురు ప్రారంభం నుంచి ఉన్నారు. సృష్టికి ముందు నుంచి ముగ్గురు ఉన్నారు. అది ఒక చోట ఏదో పొరపాటున పడింది అనుకుంటారేమో. బాబేలు గోపురం దగ్గర భాషలు తారుమారు చేయాలనుకున్నప్పుడు కూడా ఇదే పదం ప్రయోగిస్తాడు. ఏమని? మనము దిగిపోయి అంటాడు. మనము దిగిపోయి అంటే మనము అంటే మనుషులను చేయక మునుపు, సృష్టి కలిగింపక మునుపు నుంచే ముగ్గురు ఉన్నారు. నువ్వేటి వీళ్ళేం చెప్తారు బాధంటే, ముందు తండ్రిగా ఉన్నాడట యెహోవా, యేసు ప్రభు ప్రాణం పెట్టడానికి అవసరమైందట, అందుకని తండ్రి అయిన దేవుడు ఎవరిగా మారిపోయాడట? యేసు ప్రభుగా మారిపోయి లోకానికి వచ్చేసాడట. ఆ తర్వాత కొద్ది కాలానికి యేసు ప్రభు క్యారెక్టర్ అయిపోయింది. ఇప్పుడు ఎవరి క్యారెక్టర్ అవసరం? పరిశుద్ధాత్మ దేవుడు క్యారెక్టర్ అవసరం కాబట్టి యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడిగా మారిపోయాడట. ఇది చెప్తారు వీళ్ళు. నాకు ఇక్కడ చిన్న డౌట్ అండి, మీకు ఎప్పుడైనా వచ్చిందో లేదో. ఒకవేళ బోధ కరెక్ట్ అయితే, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నాడా? ఎవరికి చేశారు? ఈయనే తండ్రికి అయితే ఈయన ఎవరికి చేస్తున్నాడు? నాకేం అర్థం అవ్వదు.
మీరు చెప్పండి పోనీ. ఇప్పుడు ఈయనే తండ్రి అండి, తండ్రి అయిన దేవుడే యేసుప్రభుగా మారాడండి. మళ్ళా ఆకాశం వైపు కనులైతే పరలోకమందున్నా అంటే మీరు మీ 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 మాట ప్రకారం మరి యేసుప్రభు అక్కడ తండ్రి లేకపోయినా తండ్రి ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడా? చెప్పండి. చచ్చిపోతారు, ఇంకా అయిపోద్ది. తప్పు చెప్పేశారండి, దిద్దుకోమంటే బాధపడుతున్నారండి. తప్పు చెప్పేశారండి, సత్యం చెప్తా ఉంటే వితండవాదం చేస్తున్నారండి. తప్పు చెప్పేశారండి, బైబిల్లోని చూపిస్తామంటే ఎదురుదాడి చేస్తున్నారండి. ఎదురుదాడి. నేను ఒక చోట పబ్లిక్ మీటింగ్ అండి, అది పబ్లిక్ మీటింగ్లో చాలామంది పొరపడుతున్నారండి. ముగ్గురు ఒకటి అని చెప్పేస్తున్నారు, ముగ్గురు వేరువేరుగా ఉన్నారని 2 రెఫరెన్స్లు చూపించారండి అంతే. పైనుంచి ఒక ఆయన వేసి వెళ్ళిపోతున్నాడు అలాగా బైబిల్ పట్టుకుని. అలా వెళ్ళిపోతుంది చూసుకున్నాను. సరే అక్కడ చూసుకుందాం అనుకున్నాను నేను, అంతే. నాకు తెలిసిపోద్ది ఇది ఆ క్యాండిడేట్. ఇది రెఫరెన్స్లు చూపిస్తుంటే వెళ్ళిపోతున్నాడంటే ఏ క్యాండిడేట్ చెప్పండి? ఏ క్యాండిడేట్? మాకు వాక్యం వద్దు, మాకు దెయ్యం బుర్రలో చిప్పెట్టింది అదే నమ్ముతాం మేము. నువ్వు రెఫరెన్స్ చూపిస్తే మాకు నచ్చదు. నేను జయశాల్ గారి దగ్గర వాక్యం నేర్చుకోవడానికి వెళుతున్న తొలినాళ్ళలోనండి, అసలు దెయ్యం మా ఊరి నుంచి ఏకంగా బస్సు ఎక్కువ వచ్చింది. దైవం ఉంటే మళ్ళీ దైవం అనుకున్నారు, శ్రీరాన్ని ఎలాంటి కథలు చెప్తున్నాడు అనుకుంటున్నారేమో. ఓ పాస్టర్ గారండి ఎవరో చెప్పారట, మా ఊర్లో మా అత్తమామలు ఉంటారు, వాళ్ళకి స్టార్టింగ్లో చెప్పేవాడిని, వాక్యం చెప్తూ ఉండేవాడిని. వాళ్ళు మా మావయ్య అందరికీ దేవుడి గురించి చెప్తూ ఏమండి మా అల్లుడు గారు జయశాల్ గారి దగ్గర వాక్యం నేర్చుకుంటున్నాడు అన్నాడట. అంతేనండి, హైదరాబాద్ నుంచి బస్సు ఎక్కువ వస్తాడండి ఒక అతను, మా ఇంటికి వస్తాడు. ఏమండి మీరు బైబిల్ ట్రైనింగ్కి వెళ్తున్నారట కదా? అవునండి. జయశాల్ గారి దగ్గరికి వెళ్తున్నారండి. అక్కడికి వెళ్ళొద్దండి అంటున్నాడు. ఎందుకు వెళ్ళొద్దండి? నాకు అప్పుడు నేను కొత్త అండి, తెలియదు నాకు. ఎందుకు వెళ్ళొద్దు అన్నారంటే ఆయన అన్ని తప్పు చెప్తాడండి అన్నారు. అన్నీ వద్దండి, ఒక దాని గురించి మాట్లాడుకుందాం అన్నాను. ఒక దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటి చెప్పండి, ఏ టాపిక్ మీద వస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఆయన వరాలు లేవంటాడండి అన్నాడు. నేను అంటాను లేవని అన్నాను నేను. అయితే ఎక్కిపోయింది మీకు అంటున్నాడు. బలంగా ఎక్కిపోయింది, నువ్వు కూర్చో ఇక్కడ అని చెప్పాను. కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి చూపించి నాకు వరాలు, నీకు వరం ఉంటే, లేదా నువ్వు ఎవరో గురువు దగ్గరికి వెళ్తున్నావు కదా, ఆ గురువుకు వరం ఉంటే నేను ఒక కుంటోడిని గుడ్డోడిని తీసుకొస్తాను, మీకు వరాలు ఉంటే బాగు చేయండి అంటాను. ఇంక ఇంతేనండి, నాకు తెలుసండి మీరు ఎనరండి అంటున్నాడు. ఒరే నేను మాట్లాడుతున్నది నిజం కదా, వెనకపోవటం ఏంటి? పోనీ రెఫరెన్స్లు చూపిస్తాను, బైబిల్ అసలు బైబిల్ తీయద్దు అంటున్నాడు. నేను ఆయన చెప్పింది నిజం అనడానికి బైబిల్ ఓపెన్ చేస్తాను, బైబిల్ తీయండి అంటే బైబిల్ వద్దు అన్నాడు. నేను ఇమీడియట్గా టీ ఇచ్చి గట్అవుట్ వెళ్ళిపోన్నాను అంతే. బైబిల్ వద్దన్నవాడు మనకెందుకండి? ఇంకా ఏదైనా తేల్చుకుంటే దేంతో తేల్చుకోవాలి చెప్పండి? నువ్వు కానీ నేను కానీ. నీ వాదన రైట్ అనుకో, నువ్వు దేంట్లో చూపించాలి? నాకు బైబిల్లోంచి. నా వాదన రైట్ అనుకో, నేను దేంట్లో చూపించాలి? బైబిలే మూసేయంటే ఆడితో వాదన ఏంటి? మీరు చెప్పండి. మీరు వాదిస్తున్నప్పుడు ఇదే, మేము చెప్తున్నది నిజం, బైబిల్లో చూపిస్తాం అన్నప్పుడు ఆడు బైబిల్ వద్దన్నాడు అనుకో, టీ ఇచ్చేసి బాబు వెళ్ళరా బాబు. వారు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక అంటాడు. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక అంటాడు. తెస్సలోనిక 2:9 ఉంటుంది ఇది. అంటే ఎవడైనా వాడు ఆత్మను రక్షించుకోవాలంటే మొదటండి వాడికి దేని మీద ప్రేమ ఉండాలట? సత్య విషయమైన ప్రేమ. అంటే అన్నయ్య వాక్యం చెప్పన్నయ్య, వాక్యంలో ఉంటే నేను నమ్ముతానన్నయ్య అన్నాడు అనుకోండి, వాడిని రక్షించుకుంటామండి మనం. అది సత్య విషయమైన ప్రేమ. వాక్యం మీద ప్రేమ ఉంది, వాడికి మనం చెప్పొచ్చు, సత్యం వింటాడు, నేర్చుకుంటాడు, లోబడతాడు. బైబిల్లో ఉంది కనుక నమ్ముతాను అంటాడు. అసలు నాకు బైబిలే వద్దు అన్నవాడు మీరు చెప్పండి, వాడికి ఏమైనా సత్యం చెప్పగలమా? ఇది ఎలాగుంటుందంటేనండి, నాకు బైబిల్ వద్దు నేను ఇదే నమ్ముతాను అన్నవాడు ఎలాగుంటుందంటే, నేను ఏ పుస్తకాలు చదవను, నాకు పరీక్షల్లో మాత్రం ర్యాంక్ రావాలి అన్నాడు అనుకోండి. నేను చదవను, నాకు ర్యాంక్ రావాలంటే ఎలాగుంటుందో. నేను అసలు ఏ బైబిల్ చదవను, బైబిల్లో నువ్వు చెప్తే ఎన్నో నాకు పరలోకం వచ్చేయాలంటే ఈడి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. నేను అలాగే అనుకుంటాను, పాపం ఇది రాదు ఎక్కడికి పరలోకానికి రారండి వాక్యం మీద ప్రేమ లేకపోతే. తండ్రైన దేవుడు యేసుక్రీస్తుల వారిగా మారితే, యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉండగా ఎవరికి ప్రార్థన చేశాడో చెప్పాలి నాకు. చెప్పండి. ఒకవేళ తండ్రే యేసుగా మారిపోతే యేసు ప్రభు నటించాడా ప్రార్థన చేస్తున్నట్టు అక్కడ ఎవరు లేకపోయినా? చెప్పండి. ఆయన ఈయన ఒకటే అయిపోతే, ఆయన నాకు తండ్రి, ఆయన చెప్పినవే నేను చేస్తాను, ఆయన చెప్పకుండా ఏమీ చేయలేను, ఆయన నా గురించి కీర్తన గ్రంథంలోనూ ప్రవక్తల పుస్తకాలు అన్నింటిలో రాశాడు, ఆయన చెప్పిందే నేను చేస్తానని ఈయన ఎందుకంటాడు? మీకు అర్థమవుతుందా చిన్న లాజిక్?
తండ్రి లేకపోతే ఇవన్నీ యేసుప్రభు ఎందుకంటాడు? నేను బైబిల్లోకి వెళ్దామండి. ఇందాక మీకు రెఫరెన్స్ చూపించాను. ఎక్కడ చూపించాను? అది ఆదికాండంలో చూపించాను. ఇప్పుడు దావీదు కాలానికి వద్దామా నెమ్మదిగా? దావీదు కాలానికి వస్తే ఇప్పుడు చెప్దాం. మరి ఇప్పుడున్న ఈ మహానుభావులు తెలివైన వాళ్ళో దావీదు తెలివైన వాడో ఈ విషయంలో, ఏ విషయంలో? ముగ్గురు ఒకరే అని మీరు అంటున్నారు. దావీదు ఏమన్నాడో చూద్దాం బైబిల్లో. ముగ్గురు ఒకరే అన్నాడా దావీదు? లేదు, ఒక్కడికంటే ఎక్కువ మంది ఉన్నారు దేవుళ్ళు అని దావీదు ఏమన్నా ప్రస్తావించాడా? బైబిల్లో చూద్దామా. దావీదు ఏమన్నాడో చూద్దామా. కీర్తనల గ్రంథం తీయండి. 110వ కీర్తన మొదటి వచనం చదవాలి. కీర్తనల గ్రంథం 110 మొదటి వచనం, దావీదు కీర్తన ఇది. ఏమంటున్నాడు ఆయన? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఏమండి, పైన ప్రారంభం మీరు గమనించారో లేదో, దావీదు ఏమంటున్నాడు? ప్రభువు నా ప్రభువుతో, ఎంతమంది ప్రభువులు కనబడ్డారు అక్కడ? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట. ఎంతమంది కనబడుతున్నారు? ఇంతకా ఇద్దరు ప్రభువులు ఎవరు చెప్పండి? ఎవరు? తండ్రైన దేవుడు ప్రభువు అయితే ఆయన అభిషేకించిన అభిషక్తుడు రక్షకుడు ప్రభువు, మరొక ప్రభువు యేసుక్రీస్తు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట ఇది. ఇతనికి అసలు యేసుక్రీస్తుల వారు నా ప్రభు అని ఎందుకంటున్నాడు అంటే, దావీదుని తీసుకెళ్ళి తండ్రైన దేవుడు ఎదుట నిలవబెట్టవలసింది ఎవరు చెప్పండి? ఎవరు త్రూ వెళ్ళాలి? ఎవడైనా. సో యేసు ప్రభు దావీదుకు కూడా ఏమవుతాడు? ఇప్పుడు మా ప్రభు అండి, ఆయనే వచ్చి తీసుకెళ్ళాలి కదా మరి రెండోసారి పరలోకానికి. ఆయనే సాక్ష్యం ఇవ్వాలి కదా ఇతన్ని కుమారుడని చేర్చుకోమని. యేసు ప్రభు లేకుండా ఎవడైనా తండ్రి దగ్గరికి వెళ్తారండి? ఎవరు వెళ్ళరు. అందుకే అది గమనించిన దావీదు యేసు ప్రభుని ఏమని ప్రబోధిస్తున్నాడు? ప్రభువు నా ప్రభువు కదా. అపోస్తులందరూ యేసుక్రీస్తుల వారిని ఏమన్నారు? ప్రభు నా ప్రభు, మా ప్రభు, మమ్మల్ని పరిపాలించినవాడు, మా పాపాలు తీసినవాడు, మమ్మల్ని పరలోకానికి చేర్చేవాడు మా ప్రభువు. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే నేను మాట్లాడుతానండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట అంటే దావీదు ఎంతమందిని చూపించాడు మనకి? ఇప్పుడు నాకు విషయం ఏంటంటే, దావీదుకు తెలియని మహాజ్ఞానం ఇప్పుడు చెప్తున్న వాళ్ళకి తెలిసిపోయిందా? ముగ్గురు ఒకటే అన్నారు వీళ్ళు. నాకేం అర్థం అవ్వలేదు. ఇప్పుడు దావీదుకి జ్ఞానం ఉందా, వీళ్ళకి జ్ఞానం ఉందా చెప్పాలి నాకు. ఎవరి జ్ఞానం చెప్పాలి, ఎవరు భక్తులో చెప్పాలి. ఇప్పుడు దావీదు మాట నమ్ముతారు, వీళ్ళు మాట నమ్ముతారు? మీకు డైరెక్ట్గా అడుగుతున్నాను. దావీదు గారు మాట నమ్ముతారా? అప్పుడైతే ఎంతమందిని ఒప్పుకోలు? ఇప్పుడు అక్కడ ప్రభువు నా ప్రభువు, తండ్రైన దేవుడు నాకు ప్రభువే, యేసుక్రీస్తుల వారు నాకు ప్రభువే. ఎంతమంది కనబడ్డారు? ఇద్దరు. త్రియాక దేవుడు అని ఎక్కడి నుంచి పుట్టించారు మరి వీళ్ళు? భక్తులకి లేదు ఆలోచన. పాత నిబంధనలో మోషే గారు ధర్మశాస్త్రాన్ని రాస్తున్నప్పుడు కూడా మనం వాళ్ళని ఆయన సంబోధించాడు. అక్కడ ఆయన అలాగే చూపిస్తున్నాడు. మోషే గారు ముగ్గురు అని చూపిస్తున్నాడు, దావీదు గారు ఇద్దరు అని చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి గురించి కూడా దావీదు గారు మాట్లాడారు. ముగ్గురిని ఒప్పుకున్నాడు ఆయన. ఎవరు? దావీదు గారు. ముగ్గురు ఒప్పుకున్నాడా? ఏమంటే దావీదు పాపం చేసిన తర్వాత బత్షెబతో కీర్తన రాస్తాడు కదా, అప్పుడు ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి? నీ దేవా, నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయొద్దు అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒప్పుకున్నాడు దావీదు. ప్రభువు నా ప్రభువు, నా లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు ఒప్పుకున్నాడు దావీదు, ఒప్పుకున్నాడు. ఈరోజు వీళ్ళు ఏమంటున్నారు? మేము ఒప్పుకోం. మీరు బాగా వినాలి, బాగా వినాలి. దావీదు ఒప్పుకున్నా మేము ఒప్పుకోం, మోషే ఒప్పుకున్నా మేము ఒప్పుకోం. ఇప్పుడు డైరెక్ట్గా యేసుప్రభుతో చెప్పిస్తాను, ఒప్పుకుంటారా? ఆయనకి ఏమీ తెలియదండి, అమాయకుడు అండి, ప్రేమమయుడు అండి అంటారే వీళ్ళు. ఆయన కూడా నాకేం అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు యేసుప్రభు చెప్పిన ఒప్పుకోరంటే ఒప్పుకోం, మాకు మా పాస్టర్ గారు చెప్పారు. వీళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఏమనాలి? ఎంత అమాయకులు అనాలి? ఎంత అమాయకులు అనాలండి? ముగ్గురు వేరు రా బాబు అని యేసుప్రభు చెప్పినా వినరట. మాకు ముందు తరాల్లో సీసం పోయిస్తారు లోపల, అది గడ్డగట్టేసి ఉంది. ఇంక అదే ఎవడెన్ని చెప్పినా త్రియాక దేవుడు, అంతే త్రియాక దేవుడు.
ఏమంటే నాకు ఇక్కడ ఎంత సిల్లీగా ఉంటుందంటే, అందరు వినండి, త్రియేక దేవుడు అని చెప్పిన నువ్వు చివర్లో ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మాత్రం ఏమంటావు? తండ్రి అయిన దేవుని ప్రేమ, తర్వాత యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం అంటాడు. ఏమంటే ఇవన్నీ అనే బదులు నువ్వు ముగ్గురు ఒకటి అన్నప్పుడు త్రియేక దేవుని ఆశీర్వాదం అనొచ్చు కదా. అండవు దొంగ అలాగండి. మళ్ళీ ఏమంటే నీకు లాజిక్ అర్థమైందని నేను చెప్పేది. ముగ్గురు ఒకటే అన్నప్పుడు చివరిలో త్రియేక దేవుని నామాన నీకు తోడై ఉండగా కానీ పంపించవచ్చు కదా. అలాగండి మళ్ళీ తండ్రి అయిన దేవుడు అంటాడు, యేసుక్రీస్తు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు. ఇంతకీ ముగ్గురు ఉన్నారంటే లేదు లేదండి ఒకడే అంటాడు. ఏమనాలి? ఏ బడో మరి అర్థం అవ్వట్లేదు. ఈ బడి ఏ బడిలో చదువుకున్నారో అర్థం అవ్వట్లేదండి. మీకు ముగ్గురు, మీ అన్నదమ్ములు ఎంతమంది అండి అంటే ముగ్గురండి. ఎంతమంది? ముగ్గురు అన్నదమ్ములండి. ముగ్గురు ఎక్కడ ఉన్నారంటే లేదండి ముగ్గురు ఒకటేనండి అన్నాడు కూడా. ఏమనాలి? ఎర్రగడ్డ హాస్పిటల్ అనాలా? అంతే కదండి. ఎంతమంది అన్నదమ్ములు అంటే ముగ్గురు అన్నాడు. ముగ్గురు ఎక్కడ ఉన్నారంటే ఎక్కడ ఉంటారండి, ముగ్గురు ఒకళ్ళలోనే ఉంటారన్నారు అన్నాడు అనుకోండి. ఏమనాలి? ఏం బుర్ర పని చేయట్లేదు. యేసుప్రభు కాలానికి వచ్చేద్దాం. నేను ఆది కాలం చూపించాను, దావీదు కాలం చూసాం. దావీదు ముగ్గురిని ఒప్పుకుంటున్నాడు, భక్తుడు మోషే ఒప్పుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వద్దాం, యేసుప్రభు కాలానికి వద్దాం. యేసుప్రభు కాలానికి వచ్చేసరికండి ఒక సందర్భం, బలమైన సందర్భం ఒకటి యేసుక్రీస్తుల వారి కాలంలో ఉంటుంది. ఏంటి సందర్భం అంటే, మత్తయి సువార్త మనం 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు యేసుప్రభు బాప్తిసం తీసుకుంటున్నాడు. సందర్భం తెలుసు కదా ఇది మీకు. యేసుప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో మీరు చూడాలి. ముగ్గురు అక్కలే అన్నవాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారో అడగాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఎవరు వచ్చారు ఒడ్డుకి? బాప్తిసం తీసుకున్నది ఎవరు అంటే ఆయన పక్కన ఒకటని వేసుకోండి. ఒకటే యేసుప్రభు. ఓకే, బాప్తిసం తీసుకుంటున్నాడు, నీళ్ళలోంచి ఒడ్డుకు వచ్చాడు. ఒకటే. రైట్. నెక్స్ట్, ఇదిగో ఆకాశం తెరవబడింది, దేవుని ఆత్మ పావురం వలె దిగి, యేసుప్రభు మీదకి పావురం వలె దిగి ఎవరు వచ్చారట? దేవుని ఆత్మ. అంటే ఎవరైనా? పరిశుద్ధాత్మ. ఇప్పుడు అక్కడ నెంబర్ 2 అని వేసుకోండి. ఒకటేమో యేసుప్రభు బాప్తిసం తీసుకున్నాడు, 2 పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు మీదకి వస్తున్నాడు. ఎంతమంది కనపడ్డారు ఒకేసారి? 2. అయిపోలేదు ఇంకా. నెక్స్ట్ చదవండి అక్కడ. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి, ఆ శబ్దం చేస్తున్నది ఎవరు అక్కడ? అబ్బా ఎంత బాగుందండి, అయిపోయిందండి. ఆయనేమో ఈయనే నా ప్రియ కుమారుడు అని అక్కడి శబ్దం చేస్తున్నాడు. కిందేమో జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తుల వారు బాప్తిసం తీసుకున్నాడు, మరో కుమారుడేమో ఆయన మీదకి వెళ్ళాడు. ఒకే సందర్భంలో మనకు ఎంతమంది కనబడ్డారు? మరి ఒక్కరే అంటారేంటి? నాకు ఏం అర్థం అవ్వలేదండి. దేన్ని బట్టి అంటున్నారు వీళ్ళు? ముగ్గురు అక్కడ నీకు స్పష్టంగా కనబడుతున్నారా? కనబడుతున్నారు. స్పష్టంగా తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను, అంటే తండ్రి మాట్లాడుతున్నాడు కుమారుడు గురించి, యేసుక్రీస్తుల వారి గురించి. ఇదిగో నా కోసం నేనున్న లోకాన్ని విడిచిపెట్టి అదిగో మట్టి లోకానికి వెళ్ళాడు, మనుషులందరినీ కాపాడడానికి, ఏ పాపం చేయకపోయినా బాప్తిసం తీసుకున్నాడు, అదిగో పరిచర్యకి వెళ్ళబోతున్నాడు, వాక్యం చెప్పడానికి, సువార్త చెప్పడానికి, లోకాన్ని కాపాడడానికి వచ్చిన నా కొడుకు అని ఈయన యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నానని తండ్రి తన ఆనందాన్ని చెప్పుకున్నాడు పరలోకం నుండి. బాగా వినాలి. తండ్రి మాట్లాడుతున్నాడు, యేసుప్రభు బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వెళుతున్నాడు. ముగ్గురు కనబడుతున్నారా? కనబడుతున్నారు. మరి ముగ్గురు ఒకరంటే ఏం చేయాలి? ఇది ఒకటే ఉంది అనుకుంటున్నారు ఇలాంటి సందర్భం బైబిల్లో? లేదు. యాజ్ టీజ్కి ఇలాంటి సందర్భం ఇంకోటి ఉంది. స్టెఫెన్ రాళ్లతో కొడుతున్న సందర్భం. ఒకసారి చూస్తారు. అది కూడా అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం తీయండి, 54. ఇది జాగ్రత్తగా వినండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 54. వారి మాటలు విని కోపముతో ఏమంటే ఇక్కడ సందర్భం తెలియాలి. మొదట యేసుక్రీస్తుల వారి గురించి సువార్త ప్రకటిస్తున్న స్టెఫన్ని ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు రాళ్లతో రువ్వి కొట్టి చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అది సందర్భం. రైట్. ఇప్పుడు ఈ రాళ్ళు రువ్వి కొడుతున్నప్పుడు స్టెఫన్ గారు మాట్లాడుతున్నాడు ప్రసంగం. ఆయన ఏమంటున్నాడు చూడండి స్టెఫన్ గారు. అయితే అతడు దేంతో నిండుకున్నాడు అంటే ఆల్రెడీ స్టెఫన్ గారి మీద ఎవరున్నారు? ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఎటువైపు చూస్తున్నాడు? ఇప్పుడు ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను
ఏమేం చూశాడు చెప్పాలి నాకు? దేవుని మహిమ, ఆ మహిమ పక్కనే అంటే దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తు వారు నిలిచి ఉండుట నేను చూచాను. ఆల్రెడీ ఈయన మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆకాశం తెరవబడగానే తండ్రి అయిన దేవుడు కుడి పక్కన ఎవరు కనపడుతున్నారు? ఏమంటే అసలు బైబిల్లో ఎంత స్పష్టంగా ఉన్నాయండి ఇవన్నీ సందర్భాలు. అంటే ఇప్పుడు స్టెఫను ముగ్గురిని నమ్ముతాడా? ముగ్గురిని చూశాడండి. మరి ఏమనాలి? పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, పైన తండ్రి అయిన దేవుడు మహిమ కనపడుతుంది, ఆ పక్కనే యేసుప్రభు కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు. అంటే భక్తుల సాక్ష్యాలను కూడా నమ్మవా? భక్తులు నమ్మింది నమ్మవా? నువ్వు మనుషులు చెప్పేది నమ్ముతావా? మనుషులు ఎక్కడో అదే నిజం అంటే నువ్వు ఎప్పుడైనా వాళ్ళ లేఖనం అడిగేవా? ముగ్గురు ఒక్కడే అనడానికి ఒక లేఖనం చూపించారు వాళ్ళు. త్రియేక దేవుడు ఎక్కడుంది బైబిల్లో చూపించమని అడిగేవా? అడగవు. ఎందుకంటే నువ్వు అడగవు, వాళ్ళు చూపించరు, వాళ్ళు నమ్మిందే నమ్ముతారంటావు. ఏం చేయలేక ఎలా కాపాడాలి? దేవుని పిల్లలారా, ప్రారంభం నుంచి ముగ్గురు వేరుగా ఉన్నారు వీళ్ళు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు కూడా ఉన్నాడు. ముగ్గురు వేరుగా ఉన్నారు. ఆయన తండ్రి, వీళ్ళిద్దరు పిల్లలు, ఆ తర్వాత ఆదాము నుండి వచ్చిన సంతానం, వీళ్ళంతా పిల్లలు తండ్రి అయిన దేవుడి ద్వారా వచ్చిన పిల్లలు. కాకపోతే దేవుడు వాళ్ళిద్దరిని పరలోకంలో పుట్టించుకున్నాడు, మిగతా వాళ్ళందరినీ భూలోకంలో పుట్టించాడు. ఇంత తేడా. వాళ్ళు పరలోకంలో పుట్టారు, వాళ్ళకి దేహాలు లేవు. మనం ఈ లోకంలో పుట్టి మనకి దేహం ఇచ్చాడు. కారణం ఏంటి? మనం ఎలాంటి పాపంలో పడిపోతామో దేవుడికి ముందే తెలుసు కనుక భవిష్యత్తు వాళ్ళిద్దరిని పరలోకంలో పుట్టించుకుని వాళ్ళ ద్వారా మనకేమిచ్చాడు? రక్షణ. వాళ్ళు రోల్ మోడల్స్గా నిలబెట్టి పాపం చేయకుండా దేవుడి కోసం ఎలా బ్రతకాలో నీకు నేర్పించడానికి వాళ్ళు పరమందు పుట్టించి నిన్ను భూమి మీద పుట్టించాడు. వాళ్ళు పిల్లలే. యేసుప్రభు చెప్పాడు ఈ మాట తెలుసా? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త, వీళ్ళు ఏదైనా చెప్పామనుకోండి, ఇప్పుడు యేసుప్రభు మనం ఒకటే అంటున్నారటండి అంటారు వీళ్ళు. ఏం చెప్పినా ఈ అరకొరక మైండ్ వాళ్ళతో ప్రమాదమే. అందుకే నేను ప్రతిదానికి రెఫరెన్స్ చూపించాలనుకుంటాను. నా ప్రసంగాలేమో గంటన్నర పోతాయి. ఇదో కంప్లైంట్ మళ్ళీ సినిమాలు ఎక్కువసేపు చెప్తాడని. నేను పైపైన కొట్టుకుని వెళ్ళిపోతే ఈ తింగరోడు ఎక్కడ పడిపోతారని నేను అన్ని చూపించుకుంటూ వెళ్తాను. నాకు అదో భయం. యోహాను సువార్త, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనకి తండ్రి అవుతాడు, నేను మీకు అన్నను అని యేసుప్రభు మాట్లాడాడు. నేను అన్నది కాదు, అది బైబిల్లో ఉంది, ఒప్పుకోరు వీళ్ళు. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేనేంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే ఏమన్నాడండి యేసుప్రభు? అంటే అర్థం ఏంటో చెప్పాలా? నా సహోదరులని ఎవరిని అంటున్నాడు చెప్పండి. యేసుప్రభు శిష్యుల్ని ఏమన్నాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? మన లోకల్ లాంగ్వేజ్ చెప్పండి. కొంచెం మా తమ్ముళ్ళతో చెప్పండి. నేను పెద్దోడు కదా, మా తమ్ముళ్ళతో చెప్పండి. నేను అన్నయ్యను, మా తమ్ముళ్ళతో చెప్పండి. ఎంత బాగుంటుందండి బంధం, ఎంత బాగుందండి. యేసుప్రభు నాకు అన్నయ్య అవుతాడు, తండ్రి అయిన దేవుడు నాకు తండ్రి అవుతాడు, వీఆర్ ఫ్యామిలీ, కుటుంబం అనుకుంటే వాడు ఎంత బాగా దేవుళ్ళో బ్రతుకుతాడండి. ఆ బంధాన్ని కట్ చేసి ఆయన దేవుడు, మనం పురుగులు అంటారు వీళ్ళు. తెలుసా? మనం బూడిద, మనం పురుగులు, మనం చెత్త, మనం చెదారం, వాళ్ళకి మనకి సంబంధం లేదు, మనం ఎదవలమే, ఎప్పుడు పాపాలు చేసుకుంటా ఉందాం. ఈ చెత్తబోధ చేశారు క్రైస్తవ్యానికి, చెత్తబోధ చేశారు. నా సహోదరులు వాళ్ళు. ఎంత బాగుంది ఇది, ఒప్పుకోవా? బైబిల్లో ఉన్నాయి. యేసుప్రభు అంటున్నాడు ఇది. నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు, దేవుడు నాకేమవుతాడు? తండ్రి. దేవుడు నాకేమవుతాడు? తండ్రి. నెక్స్ట్ నా తండ్రియు. బాబ్బా, ఇది చూడండి, ఆయన మీకేమవుతాడు? అప్పుడు నేను మీకేమవుతాను? అయిపోయింది, పండు అన్నాడు అంతే. ఎంత బాగుంది బైబిల్. నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. ఆయన నాకు తండ్రి అవుతాడు, మీకు తండ్రి అవుతాడు. తండ్రే కాదు మనకి, ఆయన మనకి దేవుడు, నాకు దేవుడే, మీకు కూడా. బాగుందండి, ఎంత బాగుందండి. యేసుప్రభు మాట్లాడండి ఇవి. యేసుప్రభు చెప్పాడండి, ఇవి కూడా నమ్మాలంటే ఇంకేం చేయాలి? అంటే ఆయన తండ్రి, ఆయన గర్భాన పుట్టిన మొట్టమొదటి జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా తన పిల్లలే. ఆదాముని ఏమని పిలిచాడు చెప్పండి దేవుడు? ఆదాము దేవునికి కుమారుడు. యేసుప్రభు దేవుడికి ఏమవుతాడు? కుమారుడు. అందరూ సమానమండి ఆయనకి. కాకపోతే వాళ్ళేమో చక్కగా పాపం చేయకుండా పరిశుద్ధతను నిలబెట్టుకుని యేసుక్రీస్తుల వారు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడి దృష్టిలో గొప్పవారయ్యారు. మనం ఈ లోకాన్ని చూసి, లోకపు మాయను చూసి, పాపాన్ని చూసి, పాపాల్లో చిక్కుకునండి మనం ఆయనకు దూరం అయిపోయింది తప్ప వాళ్ళు పిల్లలే. మనం కూడా దేవునికి
కుమారులమే. ఎంత బాగుంటుంది తెలుసండి. పరలోకంలో ఉన్న దేవుడు నాకు తండ్రి అవుతాడు. మీకు తెలియదండి ఈ ఫీలింగ్ ఎంత ధైర్యాన్ని ఇస్తుందో చెప్తాను నేను. మీకు తెలియదు, ఇది మీరు నమ్మండి. రాత్రిపూట మీరు ట్రావెలింగ్ చేస్తారు కదా బస్సులో. ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు బస్సులో నేను గుర్రెట్టి నిద్రపోయిన అన్నవాళ్ళు చేయొద్దండి. నిద్రపోతారా? నిద్ర పట్టదా? ఏదో తెల్లవారుజామున 3 దాటిన తర్వాత ఇంకా తట్టుకోలేక గుర్రెడతారు తప్ప ఇంట్లో పడుకున్నట్టుగా 10 గంటలకి బస్సు ఎక్కి పడుకుంటాను వాళ్ళు చేయొద్దండి. పడుకో. ఎందుకు పడుకోరు చెప్పండి? మీకు తెలియదు, నాకు తెలుసది. బస్సు మా ఊరికి వెళ్తుందా, ఇంకో బస్సును గుద్దుతుందా, కిటికీలోంచి ఇలా చూస్తూనే ఉంటాడు. ఆ భయం ఉంటుందండి, ఒక చిన్నపాటి భయం ఉంటుంది. ఆడు బస్సోడు మామూలుగా వెళ్తాడా? ఏ స్పీడ్లో వెళ్తాడు? 80, 90, 100 అలా కొట్టేస్తాడు. భయ్ మన ఆరలో వేసి కొట్టుకోవడం. ఆడు గొంతలో పడేసరికి ఇలా తెలిసిపోయి అమ్మ బాబు ఉన్నానా ఏదైనా యాక్సిడెంట్ అయిపోయిందా. నిద్రపోరండి. భయం. బైబిల్లో భక్తులు మీరు చూడండి. యోన ఎక్కడికి వెళ్ళిపోయి నిద్రపోతున్నాడు చేప కడుపులో పడకమనుపు. వాడు అడుక్కెళ్ళిపోయి నాకేం సంబంధం లేదు బాబు, నేను తండ్రిని నమ్ముకున్నాను, ఏం చేసినా ఆయన చేస్తాడు, చంపిన ఆయనే బతికించిన ఆయనే, నేను నిద్రపోతాను. తుఫాను వస్తున్న టైంకి యేసుప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? మనం ఎందుకు నిద్రపోని చెప్పండి. నేను నమ్మింది నా తండ్రిని, ఈ బస్సు మా డాడీది, ఈ రోడ్డు మా డాడీది, నేను బతుకుండాలా చచ్చిపోవాలా డిసైడ్ చేసేది మా డాడీ అన్నావనుకో, గుర్రెట్టి నిద్రపోతావు. మీకు అర్థమైందా? దేవుడు నా తండ్రి అని ఫీల్ అయిన వాళ్ళు నిద్రపోతారండి. కొడుకుని చంపుకుంటాడా, కూతురుని చంపుకుంటాడా, వదిలేస్తాడా? మీకు తెలియదండి ఆ ఫీలింగ్ ఎంత ధైర్యాన్ని ఇస్తుందో తెలుసా మాకు. నైట్ బస్సులు అలాగా ఏమన్నా 4 ఫోన్లు మాట్లాడేసి పరలోకం అందరూ మా తండ్రి అని ప్రార్థన చేయగానే ఆయన సువార్తకి వెళ్తున్నాం కదా, ఆయన చూసుకుంటాడులే. గుర్రెట్టి నిద్రపోవడమే. తెగ నిద్రపోతామండి బస్సుల్లో మేము. భయం ఉండదు. కారులోనే నిద్ర, బస్సులోనే నిద్ర. ఎందుకంటే అది నిద్ర దొరికేది ఆ టైంలోనే. రోజు ప్రయాణాలు. నిద్రపోకపోతే బుర్ర పని చేయాలి కదండి ప్రసంగాలు చెప్పడానికి. దేవుడు నా తండ్రి ఒకసారి ఫీల్ అవ్వు. అసలు నీకు ఎంత ధైర్యం వస్తుందో తెలుసా? తప్పు చేయాలనిపించదు, పాపం చేయాలనిపించదు, ఆయన బైబిల్ చదువుకోవాలనిపిస్తుంది, ఆయన ప్రసంగాలను అనిపిస్తుంది, దేవుడు ఏం చేస్తున్నాడు అనిపిస్తుంది. దేవుడి కోసం నేను ఏదైనా చేస్తేనో, పాట రాస్తేనో, ప్రసంగం చేస్తేనో, లేదంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి సన్నిధి ఏదైనా పని చేస్తేనో దేవుడు ఆనందపడతాడేమో, మా నాన్న అదొక రకమైన ఫీలింగ్ అండి మీకు. అది మీరు అది నేను మాటల్లో మీకు వర్ణించలేను. నేను అనుభవిస్తానో నాకు తెలుసు అది. మీరు బై ప్రాక్టికల్గా దేవుడు మీరు అలా అనుభవించాలి. దేవుడు మాకు తండ్రి. యేసుప్రభు చెప్పాడు కదా, అది ఏమని? నా తండ్రి మీ తండ్రి. ఇప్పుడు యేసుప్రభుని వదల తండ్రి, నువ్వు నిజంగా నా తండ్రి అని నువ్వు ఫీల్ అయితే నిన్ను వదులుతాడా చెప్పు? వదులుతాడా? ఆయన చెయ్యి వదలకపోతే యేసుప్రభు ప్రాణం పోదు. ప్రాణం పోయే ముందు ఏమంటున్నాడు యేసుప్రభు? తండ్రి నీవేళ నా చెయ్యి విడిచితివి. ఎందుకంటే ఆయన వదలకపోతే ఈ ప్రాణం ఎవడు తీలేడు. ఆయన విడిచాడు, ప్రాణం తీశారు. అప్పుడు అన్న నా తండ్రి అంటే ఆయన అప్పుడు విడిచిపెట్టాడా సిలువ మీద? అప్పటి వరకు యేసుప్రభుని విడిచిపెట్టలేదా తండ్రి? విడిచిపెట్టాడండి. మీకు తెలీదు దేవుడు అంటే, మీకు సరిగా అర్థం అవ్వలేదు తెలుసా? దేవుడు అంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వదిలిపెట్టాడు దేవుడు తెలుసా? తీసుకుని వచ్చేస్తాడు, లేపుకొని వచ్చేస్తాడు. నా కొడుకు నాన్న అక్కడ ఎలా ఉండిపోతావు అంటాడు, నా కూతురు ఆ కష్టాల్లో ఎలా ఉండిపోతావు అంటాడు, ఆ పరిస్థితులు అలా ఉండిపోతావు, లెగ్గొట్టుకుని తీసుకొస్తాడు దేవుడు తెలుసా? మీకు తెలీదు. దేవుడి గురించి మీరు బలంగా నమ్మండి, లోపలికి వెళ్ళండి. ఆయన గురించి మిమ్మల్ని ఉండనివాడు ఎక్కడ కష్టాల్లో, కన్నీళ్ళలో, ఊబిల్లో దేవుడికి దూరంగా ఉండేవాడు లేపుకొని తీసుకుని వస్తూనే ఉంటాడు. చాలామంది అంటే మరి ఆయన అలా ఫీల్ అవకే ఏదోనండి మా బతుకులు అలా సాగుతున్నాయి అంటారు. అలా సాగుతున్నాయి అంటే ఒకటే తప్పు, నువ్వు తండ్రిగా ఆయనకి దగ్గర అవ్వలేదు. దేవుడండి ఆదివారం గుడికి వెళ్ళాలి, కానుక ఇవ్వాలి, తర్వాత టాటా బైబా చెప్పి నా పని నేను చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. వీళ్ళకి ఇంకెప్పుడు అలాగే ఉంటుంది లైఫ్. ఈజ్ మై ఫాదర్, ఆయన నా డాడీ. అక్కడ జరుగుతున్నది, అక్కడ దేవుడి పని జరుగుతుందంటే మా తండ్రి పని అది, నేను వెళ్ళిపోవాలి అక్కడికి. నా తండ్రి పని జరుగుతున్నప్పుడు నేను డబ్బులు ఇచ్చేయాలా, నా తండ్రి పని జరుగుతున్నప్పుడు నా శరీరంతో అక్కడ ఉండిపోవాలా. నా తండ్రిది అది. మన మియాపూర్ యానివర్సరీకి ఒక కొత్త కుర్రాడు వచ్చాడండి. ఎంత శ్రద్ధగా, ఎంత పొడుగు మెసేజ్ పెట్టాడండి నాకు. అని ఎంత శ్రద్ధగా చేశారండి యానివర్సరీ. ప్రతి దాంట్లోనూ క్లారిటీ, ప్రతి దాంట్లోనూ శ్రద్ధ, ప్రతి దాంట్లోనూ ఇంట్లో ఏదో పెళ్లి జరుగుతున్నంత ఆనందము, సంతోషము, ఎంత ఆనందంగా, ఎంత క్లారిటీగా చేశారన్న. ఎందుకు వచ్చింది అంత క్లారిటీ అంటే, పెళ్ళి కొడుకుది కాబట్టి బాగా చేసుకుంటాం, మరి ఫంక్షన్ ఎవరిది? మీరు ఎలా ఫీల్ అవుతారో తెలీదు. నేను ఎలా ఫీల్ అవుతానంటే మా డాడీది, అదిరిపోవాలా.
అదిరిపోవాలా, ఖర్చా పోనవండి, డబ్బులా పోనవండి, కష్టమా పోనవండి, ఆరోగ్యమా పోనవండి, దాడి అంతది హైలైట్ అలాగ అందంగా ఘనంగా. అలాంటి మనస్సు దేవుడి మీద నీకు వచ్చేస్తే నాన్న ఏట్రా చెప్పంటాడు నీతో. యేసు ప్రభుని చివరి వరకు చేయి పట్టుకుని ఆయన ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. ఆయన్ని విడిచిపెట్టని దేవుడు నిన్ను విడిచిపెడతాడా? తండ్రి అండి, ఫీల్ అవ్వండి అందరూ. దేవుడు మనకి ఎవరో కాదండి, తండ్రి. కన్నవాడు, నీ గురించి ఎదురు చూసినవాడు, నిన్ను జగత్తు పునాది వేయబడక మునుపు కన్నవాడు, నీ రాక కోసం నువ్వు భూమి మీద చేయబోయే కార్యక్రమాల కోసం కళ్ళు ఆర్పగించి నీ వైపే చూస్తున్నవాడు దేవుడు. అంటే ఏమనుకున్నారు? ఆదివారం గుడికెళ్ళేస్తే చాలనుకుంటారు చాలామంది. నీ వైపే చూస్తాడు, నీ వైపే కన్ను పెడతాడు, ఏదైనా చేస్తే బాగుంది అనుకుంటాడు. ఏమంటే వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులు మీకు తెలుసో లేదో, మీకు ఇప్పుడు తెలియదు కానీ మీరు ముసలి అయిన తర్వాత తెలుస్తుంది. ముసలైపోయిన తర్వాత అండి వాళ్ళు స్వతహాగా ఏం చేసుకోలేరండి. పిల్లలు ముసలి వాళ్ళు ఇద్దరు ఒకటే. పిల్లడు ఏం చేసుకోలేడు, ముసలి వాళ్ళు కూడా ఏం చేసుకోలేరండి. వాళ్ళు డిపెండ్ అండి. ఈ పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. తల్లిదండ్రులు ముసలైపోయిన తర్వాత ఎవరి మీద ఆధారపడతారు? పిల్లల మీద ఆధారపడతారు. మీరు వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ మనసు గమనిస్తారో లేదో, కొడుకు అలా బయటికి వెళ్ళి వస్తున్నాడు అనుకో, తల్లిలాగే చూస్తూ ఉంటుంది. ఈడేమన్నా పట్టుకొస్తాడా నాకు, ఈడేమన్నా పట్టుకొచ్చాడా, ఈడేమన్నా దగ్గర కూర్చుంటాడా, ఈడు నాకు ఏదైనా వార్త చెప్తాడా, ఇలా చూస్తూ ఉంటుంది, పలకరిస్తూ ఉంటుంది. తెలుసు కదండి తల్లి మనసు, ముసలైపోయిన తల్లి మనసు. అలాంటి మనసేనండి దేవుడిది. అలాగని ఆయన ముసలైపోయాడని కాదు, మీకు అర్థం అవడం చెప్పాను. ఆయన ఈడేం చేస్తాడు భూమి మీద అన్న మన కోసం అలా చూస్తూ ఉంటాడు. మనమేమో కరెక్ట్గా ఆయన పని చేసే అవకాశం వచ్చే టైంకి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాం అంతే. పోయాడు రైడ్, ఏదో చేస్తాడని ఆశపడ్డాను వెళ్ళిపోయాడు అనుకుంటాడు అంతే. అవకాశం రోజు వస్తుందండి దేవుడి కోసం చేసుకోవడానికి, రాదు కదండి. తండ్రి అయిన దేవుడు, ఈ వచనం బాగా గుర్తుపెట్టుకోండి. 20వ అధ్యాయం 17వ వచనం ఎవరికైనా చూపించండి. నా తండ్రి మీ తండ్రి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, తండ్రి అయిన దేవుడే యేసుప్రభు అయితే మళ్ళీ ఆయన నా తండ్రి అని ఎవరి గురించి చెప్తున్నాడు? ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. ఏమంటే ఇప్పుడు మీరు బాగా లోతుకెళ్ళి ఆలోచిస్తే యేసుక్రీస్తుల వారు కూడా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే, నేను ఒక్కడిని కాదు, నాకు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఇంకొంచెం క్లారిటీగా మాట్లాడాడు తండ్రి గురించి. ఎక్కడ? యోహాను సువార్త 8వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయానికి రండి, 16వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. ఏమన్నా అందరు బైబిల్ తీయండి, అందరు బైబిల్ తీయండి. ఇప్పుడు ఆ వచనం దగ్గర ఇలా వేలు పెట్టాలి మీరు. వేలు ముందు పెన్నతో టిక్ చేసేయండి, దాన్ని పెన్నతో ఇలా రుద్దేయండి, తర్వాత వేలు పెట్టండి. ఓకే, పెట్టారు? అందరు వేలు పెట్టారు. అక్కడ వేలు ఎందుకు పెట్టమని ఇప్పుడు మీతో చదివిస్తాను. అది చదువమ్మా. నేను ఒక్కడిని కాదు అంటే అర్థం ఏంటో చెప్పాలా? నేను ఒక్కడనై ఉండక అంటే అర్థం ఏంటో చెప్పాలా? ఇంకా ఉన్నారైనా? ఇప్పుడు యేసుప్రభుని నమ్ముతారా వాళ్ళని నమ్ముతారా చెప్పండి? యేసుప్రభుని నమ్ముతారా? ఇప్పుడు ఏలేటమన్నాడు కదా, అందరూ ఒకసారి గట్టిగానండి. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా. కూడా ఎప్పుడు అంటారు? కూడా ఎప్పుడు ఆడతారు? తెలుగు వచ్చే అందరికి కూడా అన్న పదం ఎప్పుడు వాడతారు చెప్పండి? నువ్వు అక్కడ వచ్చావంటే, లేదక్క నాతో కూడా మా అక్క వచ్చింది అంటే అర్థం ఏంటి? కూడా. అర్థమైందా? కూడా తెలుగు అండి ఇది. ఏం రాశారండి తెలుగులో బైబిలు? నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా. నువ్వేట్లు ఏమంటున్నావు చెప్పండి? వీళ్ళంతా ఎవరు విరోధులు చెప్పండి? క్రీస్తుకు విరోధులు వీళ్ళంతా. దేవుడు ఒక్కడే ఇంకెవరు లేరు. తిత్వం అన్నాడు అనుకోండి. ఏమంటే త్రియాక దేవుడు అన్నాడు అనుకోండి. నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అన్న యేసు మాటను వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? కొట్టేశారు, అబద్ధం చేశారండి. ఎంత దారుణం అండి ఇది! ఎంత బాగున్నాయండి దేవుడి మాటలు. నేను ఉన్నాను, నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాడు. ఇద్దరిని ఒప్పుకోవాలి. నువ్వెవడు ఒకడనడానికి? ఆయన ఇద్దరు ఉన్నావంటే, ఆయనేమో బాబోయ్ మా నాన్న ఉన్నాడంటే, లేదు బాబు నీకు మీ నాన్న లేడు, మీ నాన్న నువ్వు ఒకటే అన్నారు వీళ్ళు. అంటే యేసుప్రభుకే ప్రసంగాలు చేస్తారనమాట. యేసుప్రభుకే ప్రసంగాలు చేస్తారు. ఏమంటే నిజంగా నేను మాట్లాడుతున్న చిన్న వాళ్ళ గురించి కాదు.
హైదరాబాదులో బాగా వినండి, హైదరాబాదులో బాగా టాప్ మోస్ట్ పెద్ద సంఘం ఏదో మీరు లిస్ట్ వేసుకోండి. ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన ఏమంటాడు తెలుసా? త్రియాక దేవుని నామం అంటాడంతే. అతనికి తెలీదు. నాకు 1,00,000 మంది అంటాడు. మళ్ళీ మీరు హైదరాబాద్లో జల్లెడ పట్టండి, పెద్ద పెద్ద బోధకులు, పెద్ద పెద్ద సంఘాలు అన్నవాడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి దేవుళ్ళు 3 ఉన్నారా, ఒకడే ఉన్నాడంటే ఒకడే అంటాడంతే. వాళ్ళ దగ్గరికి ఎక్కువ మంది వెళ్తారు. ఎందుకంటే నరకానికి వెళ్ళాలి కదా. తర్వాత బైబిల్ నెరవేరాలి. బాగా వినాలి, బైబిల్ నెరవేరాలి. ఎందుకంటే రక్షణ పొందువారు కొద్దిమందే. ఆ కొద్దిమందిలో మనం ఉంటాం. మనం అక్కడ ఉంటుంది అబద్ధాన్ని నమ్మడానికి, వాళ్ళతో పాటు నరకానికి పోవడానికి. మరలా చెప్తున్నాను, యేసు మాటను కొడుతున్న వాడి బోధన నమ్ముతున్న 1,00,000 కోట్లు పోతారంతే. ఎందుకంటే యేసు చెప్పాడు, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నామంటే నువ్వు అసలు బైబిల్ చదువుతున్నావు, నీకన్నా సిగ్గు ఉండాలి కదా. ఆ మాట వాడు మాట్లాడుతున్నప్పుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి కదా. ఇటు దొంగ బోధకుడని నీకు సిగ్గులేదు, మీకు బుద్ధి రాదు. ఏంటి ఎన్నిసార్లు ఏమంటే నిజంగా బైబిల్లో రాయించిన వాడు నమ్మనంటే ఇంకేం చేయాలి చెప్పండి? కోపం వచ్చేస్తుంది లోపల నుంచి. బైబిల్లో యేసుప్రభు చెప్పినా మేము నమ్మం, మా ఊడినే నమ్ముతాం. ఆడు పెద్ద బాధకుడు, మాకు పెద్ద సూపరు డోపరు చెప్దురు కానీ సూపర్ డోపర్. అందుకే నేను ఎడ్రు దగ్గర కూర్చుని, నాన్న నా పాటలో నరకం ఎలాగుండాలంటే ఇంకాడు చూస్తే రాత్రి నిద్ర పడకూడదు నాన్న అని చెప్పాను. కూర్చుందాం అన్నయ్య. కూర్చుని వెతికామండి, వీడియోలు ఏళ్ళతో చేయించామండి. నరకం అనగానే కళ్ళకు కట్టినట్టుగా పరుగులు వేసుకుంటూ కేకలు పెట్టుకుంటూ. ఏంటి నరకం అనగానే చాలామంది ఏమనుకున్నారంటే ఏదో పొయ్యి ఆడతారు, పొయ్యిలో నూనె వేస్తారు. కాదు, ఎడు చూసినా నూనె చూపించాను. అందుకే బాగా నువ్వు వాక్యానికి విరుద్ధంగా ఎవడో దొంగడు నమ్ముతాను, బైబిల్లో ఉన్నది కాకుండా నువ్వు ఎవడో చెప్పింది నమ్ముతానంటే నీ ప్లేస్ కూడా అక్కడే. పాపం అంటే అర్థం ఏంటి చెప్పండి? పాపం చేస్తే పాతాళం అని రాసినాడు. పాపం అంటే అర్థం ఏంటి చెప్పండి? నేను అందుకే చెప్పాను, నా పాట 2:30 గంటల ప్రసంగం అనేది చెప్పానంటే పాపం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆజ్ఞ అతిక్రమం. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. ఇది మనకు ఆజ్ఞనా? బైబిల్లో ఉన్నమాట ఆజ్ఞ. దీన్ని నేను నమ్మను అన్నాను అనుకో, నువ్వేం చేస్తున్నావు చెప్పు? అంటే నీ ప్లేస్ ఎక్కడ? ఇప్పుడు తప్పే ఉంది? నువ్వు పాతాళానికి పోతావు అనడంలో తప్పే ఉంది. నా పక్కనే ఆఫీస్లోనండి నా కొలీగ్ ఉండేవాడండి, క్రిస్టియన్. నాకు నేనంటే బాగా ఇష్టం, బాగా దేవుడి కోసం వెళ్తానని. ఏదైనా తమ్ముడు నువ్వు తిరిగినట్టుగా నేను తిరగలేనురా, నీ అంత త్యాగం నాకు లేదురా దేవుడి గురించి, నాకు చేయాలని ఉంటుందిరా, కానీ మా ఇంట్లో ఒక దైవం ఉందిరా అనేవాడు. ఇంట్లో దైవం అంటే అర్థం చేసుకోవాలి మీరు. అతని బాధలు అతనివే. అతను ఎప్పుడు ఏమనేవాడు అంటే, నేను ప్రసంగం చేసినప్పుడు ఇది బైబిల్లో దేవుడు రాయించాడు, ఎవడైనా నమ్మలేదా నరకానికి పోతానంటే ఆడికి భయం వేసింది. పక్కకు లాక్కొచ్చి, ఒరే తమ్ముడు నరకం అని అలా డిసైడ్ చేసేకిరా, భయం వేస్తుందిరా అనేవాడు. అంటే అర్థం ఏంటి? బైబిల్లో ఉన్నదాన్ని కూడా నమ్మడానికి బాధ. బైబిల్లో ఉన్నది చెబితే భయం. ఎందుకు భయం? ఎందుకు అబద్ధంలో బ్రతకటం, ఎందుకు అన్యాయంలో బ్రతకటం, ఎందుకు దొంగ బోధలు నమ్మటం, ఎందుకు భయపడటం? బైబిల్లో ఉన్నది నమ్ము. ఇప్పుడు అతను మంచోడు కాదండి, నేను మంచోడు అండి, నన్ను ఫాలో అవ్వండి అన్నావు అనుకో, అప్పుడు నువ్వు బాధపడినా పర్వాలేదు. ఇతను గొప్ప చేసుకోవడానికి ఇతను బోధ రైట్ అంటున్నాడండి అన్న పర్వాలేదు. నేను నీ ముందు నీ బైబిల్లో ఉన్న మాటలు పెట్టి కదా నేను నమ్మమంటున్నాను, నన్ను నమ్మంటలేదు కదా. ఎవరు నమ్మంటున్నాను నేను? పాత నిబంధనలో రాసిన మోషేని నమ్ము, మేము అని రాశాడు కనుక. తర్వాత చెప్పిన దావీదుని నమ్ము. పోనీ వీళ్ళిద్దరిని నమ్మను అంటే నీ కోసం ప్రాణం పెట్టిన యేసుని నమ్ము. ఆయన చెప్పాడు మేమిద్దరం అని. నేను ఉన్నాను, నా తండ్రి ఉన్నాడు. నువ్వేమంటావు? ఏం చేయాలండి? ఇంకా అవ్వలేదే. యేసుప్రభు దగ్గర నిలబెడతాను, జాగ్రత్తగా వినాలి. యేసుప్రభు పదే పదే తండ్రి 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 అంటుంటే ఆ రోజున శాస్త్రుల పరిశీలన అన్నాడు, ఏంటి మీకు నాన్నున్నాడా అంటే వాళ్ళు నమ్మరు. ఎవరు? శాస్త్రుల పరిశీలన. మీ నాన్న యోసేపు కదా, మీది గలిలే కదా, ఊరుకొండమే నాది పరలోకం అంటున్నాడు ఆయన. వాళ్ళు నమ్మరు. ఆ రోజు వాళ్ళు నమ్మనప్పుడు ఒకసారి మీ తండ్రి ఉన్నాడు అంటున్నావు కదా, మీ తండ్రి నాకు చూపించన్నారు వాళ్ళు. ఎవరిని చూపించమన్నారు? ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ ముగ్గురిని చూపించు అంటాడు. మనం లేఖనంలో చూపిస్తాం కానీ డైరెక్ట్గా ఎక్కడ చూపిస్తామండి? వాళ్ళని చూస్తే చచ్చిపోతాడు. తండ్రిని చూపిస్తే బతుకుతాడండి? చచ్చిపోతాడండి. యేసుప్రభుని కూడా అలాగే అడిగారు. మీకు చూపిస్తాను ఇప్పుడే ఎంత బాగుంటుందో. యోహాను సువార్త 14వ అధ్యాయానికి రండి. 14వ అధ్యాయము
క్షమించండి, 8వ అధ్యాయంలో ఉన్నాయి. 8కే రండి. 8లో 16, 17 చదవండి. ఇంత 16 చదివారు కదా. యోహాను సువార్త 8వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి. 8వ అధ్యాయం ఇందా 16 చదివారు, ఇప్పుడు 17 చదువుతున్నారు. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్న వాడను, నన్ను పంపిన తండ్రియు. అదండి. ఒరే, మీకు ధర్మశాస్త్రం తెలుసు కదా. ధర్మశాస్త్రం ప్రకారం ఎవరి సాక్ష్యాన్ని నమ్మాలి? ఇద్దరు సాక్షులు ఉంటే దాన్ని కన్ఫర్మ్ చేయమన్నాడు కదా. ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవట్లేదు సాక్ష్యం, నా గురించి ఎవరు చెప్తున్నారట? తండ్రి అయిన దేవుడు యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్పాడా? చెప్పాడు. ఎలా చెప్పాడు? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. ఒకటి ఓరల్గా చెప్పాడు మాటతో. 2 పరిశుద్ధ ఆత్మ దేవుడిని ఆయన మీద ఇచ్చి ఆయన కార్యాలతో చెప్పాడు. దైవ శక్తి ఒక ఆయన వెనకాల ఉంటేనే తప్ప చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించటం అసాధ్యమని క్రియలతో కూడా తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇద్దరు సాక్ష్యం మీకు ఉంది కదా. నన్ను గూర్చి నన్ను సాక్ష్యం చెప్పుకున్నవాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. వారు అదండి. అలా ఏమడుగుతున్నారు? ఎక్కడున్నాడు మీ డాడీ? నీ తండ్రి పంపించాడా నిన్ను? పరలోకం నుంచి వచ్చావా? ఒకసారి మీ డాడీని చూపించేస్తాడా? ఎక్కడ మీ తండ్రి అంటే ఆయన ఏమన్నాడు చూడండి. ఆయన చూడండి ఎంత బాగా చెప్పాడో. యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను యారాగారు అంటే నేను పూర్తిగా తెలియదు మీకు. అసలు నేను పూర్తిగా తెలియనప్పుడు నా తండ్రి ఎలా తెలుస్తాడు మీకు? నన్ను అర్థం చేసుకుంటేనే ఆయన అర్థమవుతాడు. మీకు అర్థమవుతుందా? ఆయనకి ఫ్రంట్ పేజీ నేను పుస్తకం చదవాలనుకున్నప్పుడు ఆ పుస్తకం ఏంటో ముందు ఎక్కడ రాసిపెట్టి ఉంటుంది చెప్పండి? ఫ్రంట్ పేజీలో ఉంటుంది కదా. నేను ఫిజిక్స్ అని మ్యాథ్స్ కొనేసుకున్నాను అన్నాడు అనుకోండి, అర్థం ఏంటి? ఇటు ఫ్రంట్ పేజీలో ఏముందో కూడా చూసుకోలేదు. తండ్రి అయిన దేవుడికి ఫ్రంట్ పేజీనా ఎవరు? యేసు. ఈయన అర్థం అవ్వకుండా ఆయన ఎలాగ అర్థమవుతాడు? అసలు మీరు నన్నే నమ్మట్లేదు, ఇంకా తండ్రిని ఏం నమ్ముతారు? అర్థమైందా మీకు ఆయన చెప్తున్నది? కనుక తండ్రిని చూపించండి అంటే ముందు మీరు నన్ను నమ్మండిరా, అప్పుడు మీకు ఎవరు కనబడతారు? తండ్రి కనబడతారు. ఇప్పుడు వేస్తున్నాను, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిన ఊరకనే తీసుకురాలేదు. ఇప్పుడు త్రియేక దేవుడు అన్న వాళ్ళు ఎవరు నమ్మరు చెప్పండి? ఎవరు నమ్మట్లేదు ఈ వచనం ప్రకారం? నన్ను నమ్మండి అంటే నేను తండ్రి ఉన్నాడని చెప్పిన మాటను నన్ను నమ్మనప్పుడు మీకు తండ్రి ఎలా కనపడతాడు? ఇక కనుక మీరు అందరు దొంగలు అన్నాడు అంతే ఇండైరెక్ట్గా. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు దొంగలే. ఆ రోజు తండ్రిని చూపించమన్న వాళ్ళు ఈరోజు తండ్రి లేడు, ముగ్గురు ఒకడే అంటున్నవాడు కూడా పచ్చి అబద్ధికుడు, దొంగ. మీకు అర్థమవుతుందా? ముందు మీరు నన్ను నమ్మటం స్టార్ట్ చేయండి, నా మాటలో ఉన్న సారం ఎక్కించుకోండి, అప్పుడు మీకు ఎవరు కనబడతారు? తండ్రి. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యానికి కనీసం క్రీస్తు అర్థమయ్యాడా? ఆయన ఏమోనండి మాట్లాడితే తండ్రి, ఆయన నామానికి ఘనత, ఆయన నామానికి కీర్తి, ఆయన మీ నాన్న, ఆయన మీ కొరకు ఎదురు చూస్తాడు. తెల్లవారు లేస్తే ఆయన ధ్యాస అంతా ఎవరిమే చెప్పండి? తండ్రి. ఏమంటే తండ్రి లేకుండా తండ్రి అంటాడండి, అంతలాగా పరితపించిపోతాడండి యేసుప్రభు. మీరు కామన్ సెన్స్ ఆలోచించండి, వచనాలన్నీ పక్కన పెట్టి. తండ్రి లేకపోతే తండ్రి యేసుప్రభుకి వచ్చేస్తే తెల్లవారు లేస్తే తండ్రి అని పరితపించిపోతాడండి తండ్రి లేకుండా. మీరు చెప్పండి, లేని క్యారెక్టర్ని ఊహించుకుని మనం అలా పరితపించగలమా? మీరు ఆలోచన. సిలువలో చచ్చిపోయే ముందు కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? తండ్రి లేకుండా జ్ఞాపకం చేసుకుంటాడండి. మీరు కనీసం బుర్ర పని చేయలేదా మీకు? ఒక్కరైనా ఎలా చెప్పేస్తున్నారు? నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము, దానికి సాక్ష్యాలు ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు ఇంకో మాట చూపిస్తాను నేను. 14వ అధ్యాయానికి రండి. 14వ అధ్యాయం 23, 24 యోహాను సువార్తే. ఇక్కడే తిరుగుదాం. నేను ఇక్కడే తిప్పుతున్నాను మిమ్మల్ని, ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంటుంది అక్కడగా తీసుకోవడానికి. యోహాను సువార్తని 14వ అధ్యాయానికి రండి, 23కి రండి. 14, 23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ఏమన్నా ఒక్క మాట చౌదరి గాని, ఈ సందర్భానికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే, భూమి మీద ఎవడైనా యేసుప్రభుని నమ్ముతాను అంటే యేసుప్రభుని ఎలా నమ్మాలో చెప్తున్నాడు యేసుప్రభు అక్కడ. ఓకేనా? బాగా వినాలి, ఇది రాసుకోండి జాగ్రత్తగా. యేసును నేను నమ్మాను అన్న ఎవడైనా ప్రపంచంలో ఆయన్ను ఎలా నమ్మాలి, ఆయన్ని ఎలా నమ్మితే యేసుప్రభు సంతోషపడతాడో చెప్తున్నాడు. ఇది నన్ను మీరు ఎలా నమ్మాలి అంటే నన్ను ఎవరిగా మీరు విశ్వసించాలో చెప్తానని చెప్తున్నాడు. చదువుదాం ఇప్పుడే, జాగ్రత్త చదవండి. 23. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల
వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించు, నేను వాని యొద్దకు వచ్చి వాని యొద్ద మేము నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు. అదండి, మీరు వింటున్న ప్రతి మాట ఎవరి మాట అంటున్నాడు? తండ్రిదే. ఇప్పుడు ఆ పైన చూసారా, ముగ్గురు ఒకరే అయితే నేను నా తండ్రి ఇద్దరము వచ్చి నివాసం చేస్తామని ఎందుకంటాడు? ముగ్గురు ఒకటైతే నేను ఒకటే వస్తాననాలా, లేకపోతే తండ్రి వస్తాడనాలా? ఈ పైన చూసారా మీరు 23లో, ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనును, అప్పుడు తండ్రి వానిని ప్రేమించును. నా మాటలు ఎవడైతే గైకొన్నాడో వాడినే తండ్రి ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఇప్పుడు యేసు మాట గైకొన్నవాడిని తండ్రి ప్రేమిస్తాడట. అంటే నా మాటలు మీరు వినాలి, నా మాటలు వింటే మీ తండ్రి మిమ్మల్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఇద్దరిని చూపిస్తున్నాడా యేసు ప్రభు తన మాటల్లో? ఇద్దరిని చూపిస్తున్నాడా? చూపిస్తున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? మేము వాని యొద్దకు వచ్చి, మేము అది అండర్లైన్ చేయండి. నేను అన్నాడా? మేము అంటున్నాడా? మేము అంటే సరే ఏంటంటే బైబిల్ ఎక్కడైనా మారుతుందా? ఎక్కడైనా ఒక సందర్భం తప్పు కొడుతుందా అన్నట్టుగా ఉందా మీకు? ఉండదండి. మేము వస్తాం, మా డాడీ, నేను, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురం వస్తాం మీ దగ్గరికి. ముగ్గురు ఉంటాం నీతో, ముగ్గురు ఉండాలి. మేము ప్రారంభం నుంచి ముగ్గురు ఉన్నాం, నీతో పాటు ముగ్గురమే ఉంటాం. నువ్వెవరు ఒక్కడని చెప్పడానికి? ఏమంటే 16వ అధ్యాయానికి ఎలా నమ్మాలి యేసుని ఎలా నమ్మాలి? 16వ అధ్యాయం 25. 16వ అధ్యాయం యోహాను సువార్త 25. ఇది బాగా రాసుకోండి. ఈ సంగతులు గూఢార్థముతో మీతో చెప్పి తిని, అయితే నేనకి అన్నడను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి తెలియచెప్పు గడియ వచ్చి ఉన్నది. ఎవరి గురించి చెప్తాడట? తండ్రిని గురించి. తన గురించి చెప్పుకోవడానికి వచ్చాడా? తండ్రి గురించి చెప్పడానికి వచ్చాడా? చూసారా, నేను వచ్చిందే ఎవరి గురించి చెప్పడానికి అన్నాడు? తండ్రిని గురించి. జాగ్రత్తగా వినండి. తండ్రిని గురించి చెప్పుకొని గడియ వచ్చి ఉన్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటం లేదు. 27 జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. 27 అండర్లైన్ చేసుకోండి పెనతో. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి. ఆగండి, టికెట్ కూడా ఆగిపోండి, అక్కడ చొక్కెట్టుకుని ఆగిపోండి. ఆ రోజున్న శిష్యులట యేసుప్రభుని ఎలా నమ్మారట? నా వైపు చూడండి అందరూ. ఆకలేసే టైం, కొంచెం చిన్నగా నిద్ర వచ్చే టైం. ఇదేమో థియలాజికల్ పాఠాలు ఇలాగే ఉంటాయి, గట్టిగా చెప్పాలి రెఫరెన్సులు. నా వైపు చూడండి. ఏ క్రైస్తవుడైనా యేసుప్రభుని ఎలా నమ్మాలట? నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని మీరు నమ్మితిరి. అంటే నువ్వు నమ్మితే యేసుప్రభుని ఎలా నమ్మాలి? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు పంపించిన జ్యేష్ఠ కుమారుడు నా ప్రభు అని నమ్మాలి. ఓకేనా? వాళ్ళు ఎలా నమ్మారట? చూడండి, కింద చదువుతాను 27. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిన నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. ఎవరిని ప్రేమిస్తాడు తండ్రి? ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని తండ్రి మా కొరకు పంపాడు అని ఎవడైతే నమ్ముతాడో వాళ్ళనే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎలా నమ్మాలి దేవుడిని? యేసుప్రభుని ఎలా నమ్మాలి? తండ్రి అయిన దేవుడివే నువ్వు బాబు, నువ్వేం మాట్లాడుకో అని నమ్మేవనుకో నరకానికి పోతాం. ఎందుకు? ఆయనే చెప్తున్నాడు ఆయన ఎలా నమ్మాలో. నన్ను మీరు ఎలా నమ్మాలి అంటే, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని మీరు నమ్మారు. మనం ఎలా నమ్మాలి? మీకు అర్థమవుతుందా? మీరు ఎలా నమ్మాలి? క్రైస్తవులు ఎలా నమ్మాలి? తండ్రి అయిన దేవునికి జ్యేష్ఠ కుమారుడిగా యేసుక్రీస్తుల వారిని నమ్మాలి. ఆయన ఈయన ఒకటే అనకూడదు. అనొచ్చా? యేసుప్రభు అనొద్దంటే నువ్వు అంటానేటివి, నువ్వు అంటానంటున్నావేంటి? ఆయన అనొద్దంటున్నాడు. అలాగే నమ్మండి, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చానని నమ్మండి. 27 మళ్ళా చదువుతాను, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి అది. 27 వచనం, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళుచున్నానని వారితో ఏమన్నా ఇక్కడ మాట్లాడుతాను. ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చాడట, పని అయిపోయిందట. పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాడట. నేను మాట్లాడుతానండి,
వీళ్ళు ఏం చెప్పారంటే దైవత్వం గురించి, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుగా రూపం మార్చుకున్నాడు, యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడిగా రూపం మార్చుకున్నారు అని చెప్తున్నారు వీళ్ళు, త్రియాక దేవుడు అని. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఒకవేళ యేసు ప్రభుగా రూపం మార్చుకుని తండ్రి అయిన దేవుడు భూలోకానికి వచ్చాడు అనుకుందామండి. భూలోకంలో పని అయిపోయిందండి. పని అయిపోయినప్పుడు వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఎవరిలో కలిసిపోవాలి? ఇప్పుడు ఎవరైపోవాలి పైకి వెళ్ళిన తర్వాత? యేసు ప్రభు క్యారెక్టర్ అయిపోయింది, ఇక నేను దేవుడు అని కూర్చోవాలి. అలా కూర్చున్నాడా? పెళ్ళి తండ్రి పక్కన కూర్చున్నాడా? అదేంటండి అది? అంటే ఇల్లు కలిసిపోలేదా మరి? ఇది నీకేమీ అర్థం అవ్వలేదు. మీకు ఇది అర్థం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. పాతకాలంలో రామారావు సినిమా వచ్చేది, దాన వీర సోర కర్ణ, తెలుసా ఎవరికైనా? నాకు తెలిసి మీరు ఆ టైంకి పుట్టారో లేదో చూసారో లేదో. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. అందులో కృష్ణుడు ఆయనే, కర్ణుడు ఆయనే, అర్జునుడు ఆయనే. అన్ని పాత్రలు ఒకటేనండి. మొత్తం తలకాయలు మారతాయి, మొత్తం రామారావు ఉంటాడు పోస్టర్ నిండా. నాకు చిన్నప్పుడు ఆ మైథాలజీ, దానికి పురాణాలు ఏదో మొత్తం దేవుడి మీద ఇంట్రెస్ట్ ఉండి నాకు అవి కూడా చూసేవాడిని పిచ్చిగా. చూసేస్తే అతనే కృష్ణుడు, అతనే కర్ణుడు, మీసాలు మారేవి, పైన కిరీటం మారేది అంతే. ఒకడే అన్ని పాత్రలు వేసేవాడు. కృష్ణుడు అనగానే నల్లగా రంగు వేసుకుని ఇలా నెమలు పించి పెట్టుకుని ఫ్లూట్ అవుట్ పెట్టుకుని వచ్చేవాడు. కర్ణుడు అనగానే మొత్తం ఒండెండ యుద్ధ సామాగ్రి వేసుకుని కిరీటం. ఊరి ఆడే నేను చాలా చిన్నవాడిని. మీకు తెలియదన్న ఎందుకంటే నేనే చిన్నవాడిని అప్పటికి. ఆ టైంలోనండి నాకు అర్థమైంది ఏంటంటే, ఒక వ్యక్తి ఇన్ని రకాలుగా నటించగలడా, మారగలడా? సినిమాల్లో మార్చేశారా? మార్చేశారు. నాకేమనిపించింది అంటే, వీళ్ళేమన్నా అవి చూసి పొరపడ్డారేమో నాకు అనిపించింది. ఎందుకు చెప్పానంటే, వీళ్ళు కూడా ఏదో దానవీర స్వరకరణ వేసుకుని తండ్రి, తర్వాత యేసు ప్రభు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, గటపలు చేంజ్ అంటున్నారు వీళ్ళు కూడా. నువ్వు అనుకున్నట్టుగా గటప్ చేంజ్ కాదు నాయన. సెటప్ గెటప్ మార్చడానికి మనిషి కాదైనా. ప్రారంభం నుంచి వాళ్ళు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నారు. ప్రారంభం నుంచి నీకు చూపిస్తాను నమ్మవా? స్టార్టింగ్ నుంచి చూపించిన నమ్మవా? నేను ఒక్కడనే అయి ఉండగానే యేసు చెప్పినా నమ్మవా? అలసిపోయారు కదండి. 2000 రెఫరెన్స్లకు పైగా చూపించగలను నేను. ముగ్గురు అనడానికి బైబిల్లో 2000 రెఫరెన్స్లు చూపించవచ్చు. అంత ఉంది కదా, అన్ని ఉన్నాయి విషయాలు. 2000కి పైగా చూపించవచ్చు. ఈ మాట ఒక ప్రసంగంలో టక్కమని మన సంతోషాన్ని అన్నాడండి. ముగ్గురు వేరు వేరు అని చూపించడానికి 2000 రెఫరెన్స్లకు పైగా ఉన్నాయంటే బుర్ర పాడైపోయి ఆ రోజు దీని మీద కూర్చుని చదువుకోవడం మొదలెట్టాను నేను. ఎక్కడుంటాయి ఇన్ని రెఫరెన్స్లు అంటే, అమ్మ బాబోయ్, ఇంక వేలు చూపించవచ్చు. ఒక్కరోజుతో అయ్యే సబ్జెక్ట్ కాదు, సెమినార్ కాదండి ఇది. త్రిత్వమా ఏకత్వమా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 20, పార్ట్ 30, పార్ట్ 100, పార్ట్ 200 ఇలా వెళ్తుంది. ఇది చచ్చిపోతారు. కనుక బైబిల్ అంతా ఒకటే చెప్తున్నప్పుడు నువ్వెందుకు మొండిగా ఒక అబద్ధాన్ని నమ్ముతావు? ఎవరో చెప్పింది ఎందుకు నమ్ముతావు? బైబిల్ నమ్మరాదు? బైబిల్ ఎంత బాగున్నాయి, బైబిల్లో నీకు ఎంత స్పష్టంగా చూపిస్తున్నాం. ఒక మాట చూపించేసి 2 మాటలు చూపించి ముగిస్తాను నేను. భోజనానికి వెళ్ళిపోదాం. అసలండి ఇప్పటి వరకు మనం చూసిందంతా ఎక్కడ? సువార్తలు చూసాం, ముందు పత్రికలు చూసాం కదా. ప్రారంభంలో ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందా? ఏదైనా కూడా పాత నిబంధనలో అర్థం కాని సంగతి ఉంటే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి, సర్వసత్యంలోకి వచ్చేసరికి దేవుడు దాన్ని విప్పేస్తాడు. అది పాత నిబంధనలో మాట్లాడింది దూతలు, అది కొత్త నిబంధనలో దేవుడు విప్పాడు. పాత నిబంధనలో సొలొమోను సైతం ఒక సంగతి తెలీదు. ఏం తెలీదు? నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు అన్నాడు. ఆయనకి అది అప్పటికి బ్లర్గానే ఉంది కానీ చిన్నపాటి అవగాహన ఉంది. ఏముంది? మట్టిలోనికి వెళ్ళిపోద్ది, ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతారు, నాకేం తెలియదు, ఎక్కడి వరకు తెలుసు అన్నాడు. ఎవరు? సొలొమోను. కొత్త నిబంధనల కోసం యేసు ప్రభు అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? సొలొమోనుకి తెలియని తోటి ఓపెన్ చేస్తాను అన్నాడు. ఏడు ప్రభు అంటే చచ్చిన వాళ్ళు అందరూ పరదేశంలో పక్కన ఒకటి ఉంది, అందులో ఉన్నారన్నాడు. తెలుసు కదా మీకు? ఇది మీకు అర్థమైందా? చచ్చిపోయిన వాళ్ళు అందరూ పరలోకానికి వెళ్ళిపోవట్లేదు సొలొమోను చెప్పినట్టు. పరదేశం అనేది ఒకటి ఉంది. ధనవంతుడు లాజరు అని ఒకరిద్దరు చచ్చిపోయారు. ఒకరేమో నెమ్మది పొందుతున్నాడు, ఒక అతనేమో. ఎంత క్లారిటీగా సొలొమోనుకి తెలుసా? తెలీదు. సత్యమైనది నాకు లోతుగాను దూరంగాను ఉన్నది అన్నాడు. యేసు ప్రభు నాకు కూడా కొన్ని తెలియదు మరి అన్నాడా? మొత్తం చెప్పేస్తాను అన్నాడు. చెప్పేశాడా?
చెప్పేస్తూ పాపం ఈయనకి టైం అయిపోయింది. ఇప్పుడు నాకు ఎలా టైం అయిపోయింది అలాగ అయిపోయింది ఆయనకి. కథపోగో 2 పేజీలు రాశాను, ఎక్కడవుతుంది? అవదు. ఆయనకి టైం అయిపోయింది. అన్నాడు, నేను చెప్పవలసినవి ఇంకనూ చాలా సంగతులు ఉన్నాయి, నేను నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. ఎవరికి? శిష్యులకి. వీళ్ళు మిమ్మల్ని సర్వసత్యంలోనికి, అంటే నేను చెప్పగా మిగిలిపోయినవన్నీ కూడా ఇల్లు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పేస్తానన్నాడు. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, నాకు దేవుడు గురించి చెప్పకుండా దాయబడిన సంగతి ఏది లేదు. ఒక్క ఆయనే ముగ్గురుగా మారితే, నేను ఎప్పటికీ సవాల్ చేస్తున్నాను, ముగ్గురు ఒకటే అన్న వాళ్ళకి, ఒక్క ఆయనే ముగ్గురుగా మారితే సర్వసత్యంలో ఒక వచనం నాకు చూపించు ముగ్గురు ఒకటే అని. పరిశుద్ధాత్మ దేవుడు కన్ఫర్మ్ చేసేటాన్ని కన్ఫర్మ్ చేయండి. అప్పటి వరకు మీరు ఎన్ని మాటలు చెప్పినా మేము బైబిల్ తప్ప మీ మాటలు నమ్మం. పత్రికలోకి వెళ్దామా? పత్రికలోకి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం జాగ్రత్తగా. హెబ్రీ పత్రిక రండి, పత్రికలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన అనగానే ఇక్కడ యేసుప్రభే, జాగ్రత్త చదువుకోలేదా? యేసుప్రభు గురించి చెప్తున్నాడు. ఆయన అనగానే యేసుప్రభు. ఆయన దేవుడు, తండ్రైన దేవుని యొక్క మహిమకు తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి, అంటే ఆయన తత్వానికి ప్రతిరూపం ఎవరు? యేసుక్రీస్తుల వారు. మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున ఎవరు కూర్చున్నారు? దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు. జాగ్రత్తగా ఉండండి, ఇది ఎంత తెలివిగా చెప్పాడంటే, ఇంతకీ బాబు అక్కడ కుడిపార్శ్వన కూర్చున్నది ఎవరో మీకు తెలుసా అన్నాడు పౌలు గారు. ఎవరు కూర్చున్నారండి అంటే కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఎలా అనగా, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అంటే తండ్రి అయిన దేవుడిని ఒక ఆయన కన్నాడు. ఎవరిని కన్నాడు? మనకంటే ముందు ఎవరిని కన్నాడు? యేసుక్రీస్తుల వారిని కన్నాడు. ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ఈ లోకంలో గొప్పవాడయ్యాడు. ఆయన వల్లనే మనందరికీ రక్షణ వచ్చింది. ఆయనే మరణించి తిరిగి వెళ్ళిపోయి దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇంతకీ నేడు నేను నిన్ను కనియున్నాను, ఈ మాట ఎక్కడదనుకుంటున్నారు? ఇది కీర్తన గ్రంథంలో దావీదు గారు చెప్పింది మరలా మెన్షన్ చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో ఉంటుంది ఇది. 2వ అధ్యాయం 7వ వచనం 12వ వచనం చదివితే మీరు ఇదిగో నేడు నేను నిన్ను కనియున్నాను అంటాడు. ఆ 11, 12 వచనాలకు వెళ్ళిపోయేసరికి 2వ కీర్తన 11, 12కి వెళ్ళేసరికి అంటాడు, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోనండి లేని ఎడల ఆయన ఎవరు, కుమారుడు ఎవరు? చూసారండి? అంటే కనీసం కీర్తనకారుడు 2వ కీర్తన రాస్తున్న దావీదుకి, 110వ కీర్తన రాసిన దావీదుకి ఉన్న క్లారిటీ కూడా సర్వసత్యంలోకి వచ్చి ఇన్ని పత్రికలు నీ మధ్యలో ఉన్నా నీకు ఇంకా క్లారిటీగా లేకుండా ఒకటే దేవుడు అంటున్నావు. నేను ఏమనాలి? ఇక్కడ ఇంకోటి ఉంది. ఒక దేవుడు అని ఎందుకంటారంటే వీళ్ళు పాపం ఎక్కడ మోసపోయారు చెప్తాను. అది కూడా ఒక దేవుడు అని ఎక్కడ ఎందుకంటారంటే, పాత నిబంధన అంతా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమంటాడు? నేను ఒక్కడనే దేవుడు, నన్ను తప్ప మీరు ఎవరిని పూజించకూడదు, సేవించకూడదు అన్నాడు కదా. ఆ దాన్ని పట్టుకున్నారు పాపం. నేను ఒక్కడనే అన్నాడు కనుక ఇక దేవుడు ఒకడే. ఇది ఎలాగుంటుందంటే, ఒక్కడనే ఎందుకన్నాడు అంటే, ఇశ్రాయేల్ అంతా ఆ రోజు అన్ని దేవతలను పూజిస్తున్నారు. ఏ రాయి పడితే ఏ రాయి, రప్ప పడితే రప్ప, దేవుడే అనుకుంటే వెళ్ళిపోతుంటే, ఒరే బాబు వీళ్ళు దేవుళ్ళు దేవతలు కాదురా, సృష్టిని కలిగించిన సృష్టికర్తను, నేను ఒక్కడనే దేవుడు మీకు అన్నాడు. వాళ్ళతో అన్నాడు. అది వాళ్ళతో అన్నది పట్టుకొచ్చి ఈరోజు క్రైస్తవులకు అప్లై చేశారు. ఎంత దారుణంగా చూడండి. ఇది మీకు అర్థం అవ్వలేదు బైబిల్. ఇప్పటికీ చెప్తున్నాను, దేవుడు ఒక్కడే. మన లాస్ట్ వీక్ కూడా ఎక్కడ చెప్పినట్టు గుర్తు నాకు. దేవుడు ఒక్కడే. ఏ దేవుడు ఒక్కడంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తుల వారు కుమారుడైన దేవుడు. ఒప్పుకోవడానికి బాధే? నీకు ఎందుకు బాధ ఏంటది? పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత వచ్చాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు, 2వ కుమారుడు, ఒప్పుకోవడానికి బాధే? బైబిల్లో ఉన్నాయి అవన్నీ. నీకేంటి బాధ? ముగ్గురు దేవుళ్ళు అనడానికి నీకు ఏంటి బాధ? బైబిల్ చెప్పిన తర్వాత అసలు ఎక్కువ మాట్లాడితే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడంటే, వాక్యం ఎవరికి వచ్చునో వారే
ఎంత మంచి మాట అండి అది. ఎవరు వాక్యం నేర్చుకుంటారో వాళ్ళు కూడా నా కొడుకుతో పాటు, నా కొడుకు అలాగే దేవుడో, మీరు కూడా దేవుళ్ళే నాయన, అలాంటి తత్వాలే మీకు వస్తాయి, అలాంటి ప్రేమే మీకు వస్తుంది, అలాంటి జాలే మీకు వస్తుంది, అలాంటి ఆలోచనలే మీకు వస్తాయి, అలాంటి పరిశుద్ధత మీకు వస్తుంది. వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవం. మోషేను నిలబెడుతున్నాడు ఆ రోజు. బాబు నేను వెళ్ళండి, ఆడు పెద్దోడండి, ఆడు గొప్పోడండి ఫరో అంటుంటే, మోషే ఫరో గొప్పోడు అనుకున్నావు కదా, నిన్ను ఫరోకి దేవుడిగా నియమించాను పో అన్నాడు. అంతే. అసలు ఆ మాటకు మతిపోయింది నాకు. మోషే ఎవరట? ఫరోకి దేవుడు అంటే ఆడొచ్చి నీకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు, నువ్వు పో అన్నాడు. అంతే, నేను చూసుకుంటాను అన్నాడు. చేసాడా వచ్చి? బాబు 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 కప్పలు బాబు, సరే వరం ఇస్తున్నాడు పో. ఎవరు? మోషేని దేవుడిని చేశాడా లేదు చెప్పండి. అది దేవుడు అంటే. వీళ్ళు అంటారు అసలు మోషేని దేవుడిని చేస్తేనండి, దేవుడిగా నువ్వు ఏలాలి, నా కొడుకు కదా, నా ఇష్టం ప్రకారం బ్రతుకుతున్నావు కదా, నేను దేవుడిగా నిలబెడతానని అంటుంటే, ఈ హైదరాబాద్లో దొంగ బ్యాచ్ వచ్చింది. వీళ్ళు అంటారు యేసు దేవుడు కదా అంటారు. వీళ్ళు పిచ్చి పట్టిందండి. మళ్ళా చెప్తున్నాను, సమాజం రకరకాల వింత రకాల పిచ్చులతో అబద్ధపు బోధనతో కొట్టుకుని వెళ్ళిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ దానికి అనుబంధంగా ఉన్న క్రైస్ట్ చర్చెస్ అన్నీ కూడా బైబిల్లో ఉన్న సత్యాన్ని వెలికి తీసి చెప్పాయి. సొంత ఆలోచనలు ఎవరు చెప్పలేదండి. రోజుకొకళ్ళు వేస్తున్నారు పుట్టగొడుగుల్లాగా. ఆ మూలలో అసలు ఒకళ్ళు వేస్తాడు, ఈ మూల ఒకళ్ళు వేస్తాడు. జనగాక మొన్న ఎవరో అసలు అతను ఎవరో కూడా తెలియదు, సుందరరావు గారు తప్పు చెప్పారు అంటున్నాడు. ఏట్రా తప్పు అంటే, యేసుప్రభు లాంటి పిల్లలు కావాలని తండ్రి కోరుకోండి చెప్పింది తప్పు అన్నాడు. మరి అలాంటి పిల్లలు కావాలని కోరుకోవాలట, ఈ పాపిస్టులు కావాలని కోరుకోవాలట తండ్రి. మనల్ని యేసుప్రభుని ఒకటి చేయకూడదు అన్నాడు. నమస్కారం రా నాయన, మీకు మొత్తం మెదడు మోకాల్లోకి వచ్చేసింది రా నాయన. మన పిల్లలు నాకు పంపినప్పుడు అండి నాకు నవ్వు వస్తుంది. వీళ్ళు అసలు బైబిల్ చదువుకుంటారు? అసలు బైబిల్ చదువుకుంటారు? అసలు బైబిల్ మీద ఒక అవగాహన ఉందా? ఆది కాండం నుంచి ప్రకటన వరకు కనీసం ఒక 4-5 సార్లు చదివిన వాళ్ళు ఇల్లు అనిపిస్తుందండి. అక్కడక్కడ ఎంగిలి మాటలండి. ఆ అమెరికా వాడు ఏదో ప్రసంగం చేస్తాడు ఇంగ్లీష్లో, దాన్ని కాపీ కొడతారు, ఏదో పుస్తకం వస్తుంది దాన్ని కాపీ కొడతారు, 4 మొక్కలు చెప్పడం. వీళ్ళు అసలు స్పష్టంగా ముందు వీళ్ళకి బైబిల్ తెలియదండి. మళ్ళా చెప్తున్నాను మీకు, మళ్ళగా స్పష్టంగా చెప్తున్నాను, మీకు ఏదైనా డౌట్ వస్తే ఏదైనా విషయం మీద నాకు చెప్పండి. ఇలా సెమినార్ పెట్టి స్పష్టంగా దాని గురించి మాట్లాడతాను. స్పష్టంగా మాట్లాడతాను బైబిల్లో నుంచి. అప్పుడు దాన్ని మీరు కన్ఫర్మ్ అయిపోండి. మరలా చెప్తున్నాను, ఒక్కసారి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అన్న ఇంకోటి అన్నాడని నా దగ్గరికి వచ్చారనుకోండి, మిమ్మల్ని దగ్గర రాలేను. మళ్ళీ చెప్తున్నాను, ఇది సత్యాన్ని నమ్మను అన్నప్పుడు తండ్రి గారు ఒకటే చెప్పేవారు, నాన్న బైబిల్లో మనం చూపించిన నమ్మను అంటున్నాడా, తోసేనా నన్ను మెడబెట్టి అన్నాడు. అంతే. ఎందుకంటే వాడు వాడు చెడిపోతాడు. వాడు చెడిపోయి అనేక మందిని చెడగొడతాడు. సత్యంలో నిలబడినవాడు వాడు నమ్మడు వాక్యాన్ని, ఎవడిని నమ్మనేవాడు. తోసేయండి బయటకు అన్నాడు. అంతే. మేము అది చెప్తున్నాం. నీకు క్లారిటీగా అర్థమయ్యేంత వరకు చెప్తాను బైబిల్లో రెఫరెన్స్లు చూపించి. అయినా నువ్వు నమ్మనన్నావు అనుకో, గట్ అవుట్. క్రైస్ట్ చర్చ్ మియాపూర్ నుంచి గట్ అవుట్. ఎందుకంటే మేము పరలోకం వెళ్ళాలనుకుంటున్నాం వాక్యం నమ్మి. నీలాంటి చీడ మాతో ఉండకూడదు. అందుకే మియాపూర్లో ఆదివారం ప్రసంగం చేస్తూ మళ్ళీ గట్టిగా చెప్పాను, యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో ఉంది, అది క్రైస్ట్ చర్చ్ మియాపూర్ నమ్ముతుంది, నమ్మిన వాడే మియాపూర్కి రండి. దట్స్ ఇట్. అంతే. వాక్యం నమ్మినోడే మాతో ఉండండి. వాక్యం నమ్మనోడు ఎవడ మాతో అవసరం లేదు. కొద్దిమంది అయినా మేము పరలోకం వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. మర్చిపోయాను, చిన్న రెఫరెన్స్ చూపించాలి. ఇది చెప్పిన తర్వాత గుర్తొచ్చింది. ఎందుకంటే పాపం మీకు ఎంత వచ్చిన చెప్పినా చిన్న రూట్ ఒకటి ఉంటుందండి అపవాది గడికి. ఆ రూట్లోంచి వస్తాడు. ఆ చెప్పి ముగించేస్తాను. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక తీసుకుని టక్ మని. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22 నుంచి 26 వరకు రాసుకోండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22 నుంచి 26. యేసు ఏమంటే కొంతమంది ఇదొక బోధ ఉందట ఆ కాలంలో. యేసుని ఏమంటున్నారట? క్రీస్తు కాడు. ఈ రెండు ఒకటి కాదు. చెప్పాను కదా ప్రసంగం ఒకసారి. యేసు అన్న పదానికి అర్థం వేరు, క్రీస్తు అన్న పదానికి అర్థం వేరు. క్రీస్తు అనగానే అభిషక్తుడు, రక్షించడానికి వచ్చినవాడు. కానీ ఆ రోజుల్లో వాళ్ళందరూ ఏమంటున్నారంటే యేసు అనగానే జస్ట్ గలిలయలో పుట్టిన వడ్రంగి పని చేసుకునేవాడు, ఇది క్రీస్తు కాదు, మెస్సయ్య కాదు, వస్తాడు మళ్ళా అంటున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు, ఓకే, యేసు క్రీస్తు కాడు అని చెప్పేవాడు తప్ప ఎవడబద్ధికుడు అంటే యేసును క్రీస్తును ఒప్పుకునే వాళ్ళందరూ అబద్ధికులు అన్నాడు. నెక్స్ట్, తండ్రిని అండర్లైన్ చేసుకోండి మన పాఠం. తండ్రిని
కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తుకి ఇప్పుడు ఒప్పుకొని అన్నాడు అంతా ఎవరు చెప్పండి? క్రీస్తుకి విరోధులు. వాళ్ళు ఎందుకు మన దగ్గర? ఆయనకి విరోధులు ఎందుకు? ఆయన ప్రేమించే వాళ్ళు కావాలి మనకి, ఆయన మాటకు లోబడే వాళ్ళు కావాలి, ఆయన కోసం బతికే వాళ్ళు కావాలి మనకి. తండ్రిని కుమారుణ్ణి నేను ఒప్పుకోను, ముగ్గురు ఒకటే అంటాడు ఎవరట? క్రీస్తు విరోధి. వాడు ఎలాగొస్తాడు నీ దగ్గరికి? ఎలాగొస్తాడు చెప్తున్నాడు. వాడు ఎలాగొస్తాడంటే, కుమారుణ్ణి ఒప్పుకోనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు, కుమారుణ్ణి ఒప్పుకునేవాడు తండ్రిని అంగీకరించేవాడు. అయితే మీరు మొదటి నుండి అండర్లైన్ చేయండి, అందరికి చెప్తున్నాను, మీ అప్పుడు పిల్లలందరికీ. మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. యూట్యూబ్లో ఇంకో ప్రసంగం వస్తే కలవరపడకండి. మొదటి నుంచి మీరు ఇక్కడ ఏ బోధ అయితే వింటున్నారో ఆ బోధలో మీరు స్టాండ్ అయిపోండి. ఎందుకంటే దానిని పరిశీలించి మేము మీతో చెప్పాం, ఊరకనే చెప్పలేదు మేము. ఎందుకంటే మీ ఆత్మలు, సంఘం బిజినెస్ కాదండి, వ్యాపారం కాదండి, ఆత్మలివి, పరలోకపు గవిని పరలోకానికి తీసుకెళ్లేది సంఘం. సో ఆ బాధ్యత మా మీద ఉంది. నేను ఏది పరిశీలించకుండా మీతో చెప్పను. పరిశీలించి చెప్పాను అంటే ఒకసారి మీరు వినేశారంటే దాంట్లో నిలబడండి. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. మీరు మొదటి నుండి ఏదైతే వింటున్నారో దానిలో మీరు ఏం చేయాలి? నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. ఇద్దరిలోనూ నిలబడాలి. ఒక్కడే ఎవడన్నా అంటే యూట్యూబ్లో ప్రసంగాలు వినకండి, వాడు మీ దగ్గరికి రానివ్వకండి. మీరు తండ్రిలోనూ నిలబడాలి, కుమారుల్లోనూ కూడా మీరు నిలబడాలి. నెక్స్ట్, నిత్య జీవమును అనుగ్రహించుననేది ఆయనే తాను మనకి చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరచు వారిని బట్టి 25లో నిత్య జీవం గురించి చెప్పి 26లో ఏం చెప్తున్నాడు అంటే, వాడు మీ దగ్గరికి మోసం చేయడానికి వస్తాడు. ఏంటి వాడి మోసం? మీరు నిత్య జీవం వెళ్లకుండా దొంగ బోధలు చెప్పి మిమ్మల్ని అడ్డుకోవాలి. ముగ్గురు ఒకటైన దొంగ బోధ మీకు నేర్పాలి. ఏదో ఎక్కడో ఎవడో స్వస్థతావారం అన్న భక్తుడు వచ్చాడు, నెత్తిపై చేస్తే జుట్టు వచ్చేస్తుందట అని మీతో చెప్పాలి. మీ నిత్య జీవాన్ని పోగొట్టాలి, అబద్ధాలు చెప్పాలి. మీకు ఆ అబద్ధపు బోధలు మీతో చెప్పి దేవుడు మీకు వాగ్దానం చేసిన ఆ నిత్య జీవంలో నుంచి మిమ్మల్ని లాగేస్తాడు. 26 అదే, మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు అంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎవరి కోసం రాసినట్టు ఆయన? మోసపరుచువారు ఏంటి? అపవాది వాడి యంత్రాంగాన్ని దింపిందండి. బోధన, బైబిల్లో దేవుడు రాయించిన బోధలన్నీ చెరిపేస్తుందండి, అబద్ధం నీ దగ్గరికి తెస్తుందండి. టార్గెట్ ఏంటంటే, నువ్వు అబద్ధాన్ని నమ్మి దేనిని పోగొట్టుకోవాలి? నిత్య జీవాన్ని నువ్వు పోగొట్టుకోవాలి. కనుక మొదటి నుంచి మీరు ఏదైతే వింటున్నారో దాంట్లోనే మీరు అందరూ ఏం చేయాలి? నిలబడండి, వాక్యంలో నిలబడండి, బైబిల్లో ఉన్న వాటిలో నిలబడండి. ఓకే, త్రిత్వమా ఏకత్వమా చెప్పండి? త్రిత్వం. మొదటి నుంచి ముగ్గురు ఉన్నారు. త్రియేక దేవుడు అన్న పదమే తప్పు. ముగ్గురు ప్రారంభం నుంచి ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నారు. ఇది బైబిల్. ప్రార్థన చేసుకుందాం.